వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం మనం శంషాబాద్ మండలం బహదూర్గూడకు సంబంధించినటువంటి విలేజ్ దగ్గర ఉన్నాం. మనకు కనిపిస్తోంది బహదూర్గూడకు సంబంధించినటువంటి గ్రామం. గత 2 రోజులుగా పెద్ద ఎత్తున ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 650 ఎకరాలకు సంబంధించి ఆ ల్యాండ్ను ప్రభుత్వ భూమి అంటూ కూడా గుంజుకునే ప్రయత్నం చేస్తోంది అనేది పెద్ద ఎత్తున రేగినటువంటి దుమారం. మరోవైపు రైతులు పెద్ద ఎత్తున ఇవాళ తిరగబడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. తమ భూములు ఇవ్వబోము అంటూ కూడా స్పష్టంగా తెగేసి చెప్తున్నారు. ఆఖరికి పోలీసుల పైన కూడా ఇవాళ కళ్ళలో కారం జల్లి కుర్చీలు విసిరి శాంతియుతంగా చేస్తున్నటువంటి నిరసనను కూడా ఇవాళ పోలీసులు కొంత యుద్ధ వాతావరణాన్ని నెలకొనేలాగా క్రియేట్ చేసి మరోవైపు పెద్ద ఎత్తున కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. అంటే రైతులకు అండగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకులపైన, కార్తీక్ రెడ్డి లాంటి వాళ్ళపైన కూడా మొత్తం 50 మంది మీద, మహిళా రైతులపైన కూడా ఇవాళ కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే ఎంత యుద్ధ కాండలాగా క్రియేట్ చేసి ఒక పెద్ద ఎత్తున రైతుల భూములు గుంజుకుంటున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం అసలు ఈ బుల్లెట్ ట్రైన్కి సంబంధించినటువంటి వ్యవహారం ఏంది, 650 ఎకరాలకు సంబంధించి రైతులు ఎందుకు తమ భూములు ఇవ్వమని అంటున్నారు, తెగేసి చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, వ్యవహారం ఏంటి, మరి వాళ్ళకి సంబంధించినటువంటి పట్టాలు లేని ల్యాండ్లను కూడా అంటున్నారు. అసలు ఏం జరుగుతోంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనమే స్వయంగా వెళ్ళి రైతులతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనం హైడ్రా అట్లాగే ప్రభుత్వ అధికారులు పెద్ద ఎత్తున బహదూర్గూడలో అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి 650 ఎకరాల్లో కూడా భారీ స్థాయిలో జులుం చేసి ఒక్కసారిగా రైతుల్ని భయభ్రాంతులకు గురి చేసి ఉద్రిక్తత వాతావరణాలు తెరదీసేసినటువంటి ఫెన్సింగ్ ఇది మనకు కనిపిస్తుంది. మొత్తం రైతులు బాతుకున్నటువంటి కడీలన్నింటినీ కూడా మొత్తం కూలదోసి, ఇక్కడ ఉన్నటువంటి షెడ్లను కూలదోసి మొత్తం అక్కడంతా కూడా ఫెన్సింగ్లు ఏర్పాటు చేసి దాదాపుగా మొత్తం ఈ భూమి అంతా ప్రభుత్వ భూమి అని చెప్పే ప్రయత్నం ఇవాళ స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తుంది. కాకపోతే ఇవాళ పెద్ద ఎత్తున మేము తాతల తరాల నుంచి కూడా మేము చేసుకుంటున్నటువంటి భూమి, మేము ఖచ్చితంగా వదిలేదే లేదు, మేము ఇవ్వము అంటూ కూడా పెద్ద ఎత్తున గత 10-15 రోజులుగా వాళ్ళు నిరాహార దీక్షలు చేసుకుంటా కొంత శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా వీళ్ళ మీద భూసేకరణ కోసం పెద్ద ఎత్తున ప్రజల అంటే రైతుల మీద ఇవాళ ప్రభుత్వం పెద్ద ఎత్తున జులుం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే మేము భూములు ఇవ్వమంటూ కూడా తెగేసి చెప్తున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున ఇవాళ ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు చూసుకుంటే కొంత ఉద్రిక్తత వాతావరణాలకు దారితీసింది. మరోవైపు అందరూ కూడా చిన్నకారు రైతులను స్పష్టంగా చెప్పుకోవచ్చు. పూల మొక్కలు అట్లాగే ఇక్కడ కొంతమంది మహిళలు అందరూ పని చేసుకుంటున్నటువంటి వాళ్ళు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది అందరూ కూడా వాళ్ళు కేవలం వాళ్ళ పొట్టకూటి కోసం చిన్న చిన్న 1 ఎకరము 2 ఎకరాలు వాళ్ళ తాతల కాలం నుంచి చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు పెద్దగా చిన్న ఎకరాలు, ఎకరము 1.5 ఎకరం 2 ఎకరాలు వాళ్ళ తాతల తరాల నుంచి కూడా చేసుకుంటున్నటువంటి భూములే కనిపిస్తాయి. అందరూ కూడా ఎక్కువ శాతం పూల మొక్కలు అట్లాగే కొంతమంది ఆకుకూరలు వేసుకొని కొంత మార్కెట్ పండించి పంపిస్తే పరిస్థితి ఉంది. కాకపోతే ఇప్పుడు ప్రధానంగా బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం భూసేకరణ అని చెప్పి ప్రభుత్వం వీళ్ళని కాన్ఫిడెన్స్లోకి తీసుకోలేదు. మరోవైపు పెద్ద ఎత్తున 15 రోజులుగా చేసుకున్నటువంటి నిరసన కూడా ఉద్రిక్తతకు దారితీసింది. పెద్ద ఎత్తున వేలాది మంది పోలీసులను ఒక్కసారిగా తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా రైతులు ఇవాళ బిక్కుమంటూ కూడా ఇవాళ ఈ గ్రామాల్లో ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే అయితే రైతులు మాత్రం స్పష్టంగా చెప్తున్నారు, ప్రాణం పోయినా మేము భూములు ఇవ్వమంటూ కూడా తెగేసి చెప్తున్నారు. మరోవైపు మహిళలను చూడకుండా మహిళల పట్ల ఇష్టానుసారంగా పోలీసులు ప్రవర్తించినటువంటి తీరును వీళ్ళు నిరసిస్తూనే కళ్ళలో కారం కొట్టి కుర్చీలు ఇసిరి కొంత పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా వీళ్ళ మీద కేసులు కూడా బనాయించారు రీసెంట్ టైమ్స్లో. సో ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ కొంతమంది మహిళలు పనిచేస్తున్నటువంటి కూలీలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏంది ఇదంతా కూడా. బ్రదర్, ఎక్కడ మీరు ఎన్నేళ్ళ నుంచి మీరు ఇక్కడ భూములు చేసుకుంటున్నారు? అది బాదుగూడ సార్. బాదుగూడ అయితే మేము ఇక్కడనే మా పెద్దల నుంచి మా తాత మా నాయన మేము ముగ్గురం దున్నుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మాది నెక్స్ట్ మేము దున్నుతున్నాము. మాకున్నది ఎకరం బావు ఈడ, అంతకన్నా ఎక్కువ లేదు. ఇదే మాకు పొద్దున్న లేస్తే రావాలి, పొద్దుగాల 1 గంటలకు రావాలి, నైట్ 1 గంటలకు వస్తాం, పూలు తెంపుకుంటాం, మార్కెట్ పోతాం, గుడ్డి మల్కాపూర్ అమ్ముకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ పని చేసుకుంటాం. మేము చేసే జీవనాధారం మాకు ఇదే. వచ్చే 1000 రూపాయలు 1500తో ఇల్లు గడుపుకోవాలి, అన్నిటికీ పిల్లల ఫీజులు ఇంట్లో అన్ని చూసుకోవాలి. మాకు ఎటువంటి అధికార పరంగా ఎటువంటి మాకు నోటీస్ లేదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నైటే వచ్చి ఒక నైట్ 4 గంటల నైట్ వచ్చి భయభ్రాంతులకు గురి చేసి ఊర్లోనే అది చేసి అక్కడే ముట్టడించి ఊర్లోకి రాకుండా అక్కడ బహిష్కరించి మా ఊరిలో మనల్ని రానియకుండానే అక్కడ ఆపేసేసారు. మళ్ళీ వచ్చేసి ఇక్కడ టెంట్ కింద నిరసన చేస్తున్నాం, శాంతియుతంగా నిరసన చేస్తున్నాం ఒక 7-8 రోజుల నుంచి.
అక్కడ ఉన్న వాళ్ళని అక్కడనే ఏం చేస్తలేము అని అక్కడనే ఆపేసి వాళ్ళని నెక్స్ట్ టైం వచ్చి పొలాల కాడకు పోయి వాటర్ తాపుదాం ఆవుల కంటే వాటర్ తాపకుండా ఆవుల పాలు విండనీయకుండా పొద్దున వచ్చి ఇదంతా భయగాంతో గురి చేసి మొత్తం వచ్చేసి పెయింటింగ్ వేసేసిరు, మొత్తం పెయింటింగ్ వేసేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అంతవరకు ఈ పిల్లగాడు కూడా మీ పిల్లగాడు నా కొడుకు ఈయన నా కొడుకు మా ఆమె ఇద్దరం, అంటే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఫ్యామిలీ మొత్తం మా డాడీ నేను మా మమ్మీ మా మొత్తం కలిసి మా అన్నయ్య మొత్తం ఇద్దరం ఫ్యామిలీలో వచ్చి ఎకరం బావులో బతకాలి మేము మొత్తం ఫ్యామిలీ అట్లా. సో పిల్లల్ని కూడా తీసుకొని వచ్చేస్తారు పొలంలోకి. మరి రావాలి కదా సార్, ఇప్పుడు చిన్నగా ఉన్నాడు ఎవరు చూసుకుంటారు ఇంటికాడ, మా పని ఏమో ఇక్కడ ఉంటది, ఇక్కడ పిల్లలను చూస్తూ పని చేసుకుంటూ ఉన్నారు. ఏం పండిస్తున్నావు ఈ పొలంలో? ఇప్పుడు వచ్చేసి చామంతి వేసినాం సార్, ఇక్కడనేమో గులాబీ వేసినాం, కొంచెం గులాబీ కొంచెం చామంతి 2 రకాలు అంతే. పెద్దమ్మా ఏం చేయాలి సార్? గుంజుకున్నాక మేము ఏం చేద్దాం? ఏం చేసుకొని బతకాలి మేము ఇట్లా తీసుకున్నాక? లేకపోతే ఈ మందు డబ్బు తాగి చచ్చిపోతాం. భూమి తీసుకున్నాక ఏ ఊరికి పోతే ఎవరు నెగ్గనిస్తారు? మా ఉన్న భూములు మా కొడుకులకు ఎకరం బావు ఉంటుంది, అక్కడ ఉంది, అక్కడ తారేసేసారు, ఇక్కడ ఉంటే ఇక్కడ వేసిర్రు. మళ్ళీ ఏం చేసుకొని బతకాలి సార్? మేము ఎక్కడ పోవాలి దేశాలు పట్టుకొని? చెట్ల మీద పచ్చలు లెక్క చేస్తే ఎట్లా చేస్తాం మేము? ఇట్లా చేస్తే మేము ఇక మాకేమి ఇవ్వకపోతే మందు డబ్బు తాగి చచ్చిపోతాం సార్. ఇక ఎన్నేళ్ళ నుంచి ఈ భూములు చేసుకుంటారు? మా మామలు చేసిర్రు, మా తాతలు చేసిర్రు, మా మామలు చేసిర్రు, మళ్ళీ మేము చేసినాం, మళ్ళీ మా పిల్లలు చేస్తారు. ఇంతమంది చేసుకుంటూ వస్తున్నాం సార్. మరి ఇన్ని రోజులు సందన్న అబద్ధ సందన ఇది కాదు గిట్లా. మీ ఊర్లో లేడీస్ అని కూడా చూడకుండా మహిళల మీద కూడా కొంత కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు 1 గంటలప్పుడు చూస్తే గుంజుకపోయి అట్లా చేసారు సార్. మొన్న వచ్చినప్పుడు ఏం జరిగింది పెద్దమ్మ? ఈ భూములు లాక్కుంటామంటారు, లాక్కుంటే ఏం పరిస్థితి మీది? ఏం పరిస్థితి అంటే ఇక మరి వాళ్ళు గట్ల వచ్చిర్రు బిడ్డ, అట్లా వచ్చిర్రు, అదంతా కడీలు వాతిరి, అదంతా నూకిరి, అగో ఆ గుడిసి ఉంటే ఆ గుడిసి అంతా నూకిరి. మేము ఇంటికి వెళ్ళిపోయినాం. మా తమ్మినికి యాక్సిడెంట్ అయ్యింది, చెన్ముఖ్ దవాఖానలో ఉన్నాడు. టిఫిన్ కట్టుకొని పోదామంటే గీడి దాకా వస్తే ఓనియరు సారు, దవాఖాన కోనియరు. అక్కడికి వెళ్ళి ఇక్కడ రానియరు, ఇక్కడికి వెళ్ళి అక్కడ రానియరు. చెప్పినా టిఫిన్లు కూడా చూసారు సారు. అంగీలు ఉన్నాయంటే అంగీలు ఆ బాయి కాడ వేసుకుంటూ పోతాం అంటే కూడా ఇన్లేదు వాళ్ళు. గొడ్లు అంబో అని వరినాయి 10 మింతల దాకా. జీవాలు కుక్కలు ఇంత అన్నం తెస్తారు, కోడి పిల్లలు అవి ఇవి, వీళ్ళు బతికేదే గీది సారు. ఎకరం పొలంలో ఏం వెళ్తుంది సార్? ఇంట్లో ఎకర పొలంలో ఏం వెళ్తుంది? ఈమెకు మనమడు 2 కొడుకులు చెల్లెలకు. అట్లా అని గుర్తుంటే గౌటాన అని గుర్తుంటే మేము అసలు పిల్లనే ఇవ్వకపోదు. ఇప్పుడు ఇయ్యారిగా, ఇప్పుడు ఇంకా ఇయ్యారిగా. మరి జోగులో నసులు కోసుకొని పోవాలి కననిగా, అంతేగా సార్? మరిగా పిల్లనే ఇస్తలేరు. అదేనా న్యాయం? అదేనా మరి? ఉన్న పొలం కాదు. మొన్న వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు అందరూ వచ్చినప్పుడు కారం ఎందుకు జల్లాల్సి వచ్చింది? ఇగో లంబడోళ్ళు ఆడ ఉన్నారు సార్, మేము అంత ఇక్కడనే ఉన్నాము. తింటకి ఎందుకు వెళ్ళని అంటాలని ఎవరు తల్లిరో మాకు తెలియదు సార్, మేము ఊళ్ళోనే చేరినాము. ఒక నిమిషం పెద్దమ్మా, నువ్వు చెప్పమ్మా. మాకు 2 బాబులు, ఒక మనమాడు, ఎకర 10 గుంటలు ఉంటది. మరి మేము ఇదే చేసుకొని తింటాం కదా సార్. రానిస్తలేరు, పోనిస్తలేరు. పొద్దుగాల 4 గంటలకే మేము నైట్ తెల్లందాకా చేస్తాం. మరి మా భూములు మాకు ఇవ్వకపోతే మేము ఎట్లా బతుకుంటాం? నువ్వు 5 గుంటలు ఇస్తాంటావో, 2 గుంటలు ఇస్తాంటావో, ఎన్ని గుంటలు ఇస్తాంటావో? మాకు గుంటల పొలం రైతుకు వడ్డీ అని వస్తుందా? 8 బోర్లు వేసినాం సార్, ఒక్కటే పొక్క పడ్డది గాడ. నేయించినారా? ఎకరంలో 8 బోర్లు 8 బోర్లు వేసినాం. ఒక్క సుక్క నీళ్ళు లేవు సార్, ఒక్క లిక్క నీళ్ళు లేవు కదా. ఒక్క బోరు వస్తుంది, ఆ ఒక్క బోర్కు ఇట్లా ఇక ఈ డ్రిప్ కేసి పండించుకుంటాం సార్. మేము పండించుకుంటాము, ఇట్లా వస్తాము, అన్నం తీసుకొని వస్తామంటే రానిస్తలేరు సార్. మా పెద్ద బాబు గిట్లా మిషన్ ఉంటే మా అన్న కొడుకు తెచ్చి మిషన్ తెచ్చి ఇక్కడ పెడదాము, అది కూలిపోతుంది అని పోలీసు వాళ్ళ ముంగల ఇట్లా అదే ఏమంటారు సార్ దాన్ని, జేసీపీ ఇట్లా పట్టి గుంజుకరానికి పోతే మా పెద్ద బాబుని మహేశ్వరంలో పోలీస్ స్టేషన్లో వేసారు. నువ్వు అడ్డం వచ్చినావా అని అది తీసుకొచ్చి ఇంకా ఇది కూలిపోయింది కదా సార్. ఇట్లా ఇప్పుడు ఆ మిషన్ పోతే వాళ్ళు లచ్చలు అది ఊకుంటారా సార్? వాళ్ళకి ఇట్లా ఎస్ఐఏ, ఆ సార్ ఇట్లా ఎస్ఐఏ ఆడ, ఆ సార్ది తీసుకొచ్చినాం మేము. ఇది నడమ కొట్టనిక సార్ తెచ్చుకున్నాం మేము, మహేశ్వరంకి వెళ్ళి తెచ్చుకున్నాం. మరి ఇప్పుడు వాళ్ళకి ఇరిగిపోతుంది. ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ మేము సామాన్లు కూడా తీసుకొని సారు, తీసుకొనియక నా పెద్ద కొడుకుని పిఎస్ లేచిండు ఆడ మహేశ్వరంలో, అడ్డం పడినవురా జేసీబీ కానీ. ఇక ఆడ నుంచి ఇక మా కాలు చేతులు ఇరిగిపోయి ఇంటికి పోయినాం సార్. ఇక నా కొడుకు 11 గంటలకు వచ్చిండు నైట్. ఇప్పుడు ఈ భూమి గుంజుకుంటే ఏందమ్మా మీ పరిస్థితి? అదే సార్, మాకేమన్నా పోసి ఏమన్నా పడినప్పుడన్నా ఇండ్ల మీద ఏమన్నా బాంబులు వేసిపోవాలి.
లేకుంటే ఇట్లా చేస్తుంటే ఇట్లా గిడంగా వచ్చి ఇట్లా ఇసిరేసిపోయినా కానీ అయిపోతాం. ఇంకేం సార్, అంటే 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 మీకు చావే దిక్కు. చావే దిక్కు సార్. ఇంకేం లేదు సార్. అప్పుడే మా పెళ్లిళ్ళు కాక ముందుకే గుంజుకున్నా కానీ అప్పుడు అగ్గు ఉండేది, ₹1,00,000 ఎక్కడున్నా సార్. అమ్ముకొని ఏమన్నా కొంటుండే సార్. ఇప్పుడు ఏడుకోయినా కోట్లు అయినాయి సార్. ఏడో కొంటాం మేము? చెప్పు, నువ్వే చెప్పు. ఇప్పుడు మా బాబుకి ఇంకొక బాబు 15 చదివిండి, ఈ బాబు 15 చదివిండు. వాళ్ళకి కానీ ఏమన్నా ఎందుకు ఈ భూములు 650 ఎకరాలు తీసుకుంటారు, ప్రభుత్వ భూమి అంటారు, ఏంది అసలు ఏంటికి మాకే తెలియదు సార్. మాకే తెలియదు, మాకు అస్సలు తెలియదు. ఎందుకు గుంజుకుంటారో మాకు తెలియదు. వాళ్ళు వచ్చిన దాకా తెలియదు మాకు. వాళ్ళు గిట్ల ఎందుకు వచ్చారని మాకే అర్థం కాదు. అప్పుడే మంచిగా ఉండేది. గిట్ల గుంజుకోలే, ఇట్లా తీసుకోలే. కేసీఆర్ ఇట్లా గుంజుకోలే సార్. రైతు బిడ్డ చేయాలన్నాడు సార్ కేసీఆర్. అయితే మాకు కరెంట్కి ఇట్లా ఉచితం సార్. చంద్రబాబు నాయుడు మీటర్ వేసిండు సార్. అట్లా ఇప్పుడు 24 గంటలు ఇచ్చినా గానీ మేము బంద్ చేసుకుంటాం సార్. ఊరికే తిరిగి మోటార్లు ఖరాబ్ అవుతాయి అని ఇట్లా బంద్ చేసుకుంటాం సార్. జరసేపు బంద్ చేసుకుంటాం, జరసేపు పెట్టుకుంటాం సార్. ఎప్పుడంటే అప్పుడు పెట్టుకుంటాం. ఇట్లా పోయినా మా మొగోళ్ళకి ఇట్లా ఆడికో గీడికో ఇట్లా అక్కడ తిరిగి వచ్చినా గానీ పెట్టుకుంటాం సార్. మరి ఇంత నోటీసు పంపి మరి ఇట్లా పోతున్నాయి మేము తాను చూపిస్తున్నాం అని కుదార్థంగా చెప్పాలి కదా సార్. వాళ్ళు కూడా అట్లా చెప్పాలి. ఏ చెప్తలేరు, అనవసరంగా వచ్చి దొంగలు వచ్చినట్టే వచ్చారు సార్ నిన్న. ఓ అమ్మో 100 మందికి ఎక్కువ దిగిరు పోలీసు వాళ్ళు. ఈడికి వెళ్ళి ఆడు దాకా అప్పుడే మంచిగా ఉన్నాయి సార్. అగ్గోదామని అప్పుడే మంచిగా ఉన్నాయి. ఉప్పులు పప్పులు అన్ని వేయించుతుండు సార్ అని ఆలుమడమయ్య, అన్ని వేయించుతుండు. ఇప్పుడు ఉన్న కాడికి మరి పెండాల గుంతుకపోతాడా, ఇంతమంది జీవులు తింటాడా, మరి ఎట్లా చేస్తాడో సారు. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మంచిగానే ఉన్నది, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా మంచిగానే ఉన్నది. ఎదుగా ఈడేమంట వచ్చిండో, ఈయన గెలిపియాలి అని ఈయన గెలిపించి ఇంత చేసుకుంటూ వస్తుండు చూడు. 2000 ఇది ఇక్కడ రైతులు చెప్తుంది, మాకు చావే దిక్కు, మేము భూములు అయితే ఇచ్చే పరిస్థితి లేదు, తరాల కొద్ది మేము ఈ భూముల్లో బతుకుతున్నాం, మాకు కనీసం నోటీస్ ఇవ్వలేదు, వేలాది మంది పోలీసులు జబర్దస్త్ చేసి ఆఖరికి మా సామాన్లు తీసుకుందామన్నా, మా మోటార్లు తీసుకుందామంటే కూడా అడ్డుకుంటే ఇవాళ మాకు అడ్డు వచ్చిరని చెప్పి కేసులు పెట్టి కొడుకుల్ని వాళ్ళ పిల్లలందరినీ కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి పరిస్థితి అంటే కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు ఆవేదన ఈ విధంగా తెలంగాణలో ఈ విధంగా దిగజారుతుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిస్థితి. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున రైతును రాజు చేస్తా అంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఇదే రైతుల మాటలు వింటే ఇవాళ పొలాల్లో వాళ్ళు విషం బాటిళ్లు పురుగుల మందులు పట్టుకొని మాకు చావే దిక్కు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు రైతులు కొంతమంది మాట్లాడతారు. వాళ్ళ దగ్గర మొత్తం గతంలో చేసినటువంటి సర్వేకి సంబంధించినటువంటి పేపర్లు ఉన్నాయి, అట్లాగే విలేజ్కి సంబంధించినటువంటి ప్లాన్, ఇక్కడ ఎక్కడైతే ప్రపోజల్కి సంబంధించినటువంటి ఇది వస్తుందో బుల్లెట్ ట్రైన్కి సంబంధించినటువంటి మ్యాప్, అట్లాగే వీళ్ళకి ఎక్కడ అలాట్ చేస్తామన్న అంశం మీద కూడా కొంత వాళ్ళు మ్యాప్ సంబంధించి చూపించి చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం మీకు ఏం చెప్తున్నారు, అధికారులు కలెక్టర్ కానీ ఆర్డీఓ గారు ఏం చెప్తారు? ఎవరు ఏం చెప్పలేరు సార్. అది కలెక్టర్ రాలేరు, ఎవరు రాలేరు. ఆ ఎమ్మెల్యే సాబ్ నేను ప్రెస్ మీట్ పెట్టి 600 గజాలు ఇస్తా నేను చెప్పిన రైతులకు చెప్పుకున్నా అంటే ఒప్పుకున్న నాది ఎవడు లేడాడ పోయి మాట్లాడే వచ్చినాం కానీ ఎవడు ఒప్పుకోలే. మేము మాకు కావాలి ఎక్కువ కావాలని చెప్పుకొచ్చినాం కానీ సీఎం కలిపిస్తాను, సీఎం కూడా కలిపేయలే. సీఎం వద్దన్నాడు, నేను మాట్లాడమని చెప్పి నేనే మాట్లాడతాను. ఒక 500 కాదు 600 గజాల కంటే ఎక్కువ మీకు ఏం చేసుకోపోరు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే ఏమైనా చేసుకోపో అన్నాడు. ల్యాండ్ ఆర్డర్ పెట్టిండు, కొట్టిండు, తీసుకొని వెళ్ళిపోయారు. ల్యాండ్ ఆర్డర్ చేసుకోరు సార్. పంట పొలాలు కూడా ఖరాబ్ చేసిండు అక్కడ. ఆ బండి మీరు ఇప్పుడు దొరకపోయి చూపిస్తా, పంట పొలాలు కూడా గులాబీ తోటలన్నీ నూకేసిండు. అంత ఇంత ధైర్యంతో చేసుడు అంటే ఏ ప్రభుత్వాన్ని కూడా వదిలే. నేను ఇప్పుడు 65 ఏళ్ళు నాకు పుట్టినప్పటి సంది కూడా ఇంత ధైర్యంతో ఏ సర్కారు కూడా చేయలే. మరి ఈ సర్కారు మటుకు పనంతో నూరు తీస్తున్నాడు. ఇంత మంది సర్కారుగా దొరకరు మాకు. మందో పొందో తాగి సావాలి, కానీ రావాలి. ఇంతమంది యువకులు ఇల్లు ఒకరు కూడా కొలువులు లేవు, ఏవి లేవు. దీని మీదనే ఆధారపడి ఉన్నాం సార్. మాకు ఏదో బుక్కులు అంతే, మాకు బుక్కులు కావాలి. కానీ కేసులు కూడా పెడుతురుగా మీ మీద. పెట్టండి సార్, పెడితేమైతే వాళ్ళు మీరు అడక తినాలి కోటకాడ. మేము ఏం చేస్తాం అలా? బద్దరు పోయినాక ఏం చేస్తాం సారు? ఇంతమంది తీసుకుపోయి పెట్టమని ఏమవుతుంది? ఇంక కష్టం చేసే వాళ్ళు నిమ్మడంగా తింటాం. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రభుత్వం ఇదేనా తరికానా పద్ధత? గరీబుల్లో నాగం చేస్తుడు ఎంత న్యాయం సార్? సన్నం బియ్యం ఇచ్చి తలకాయ కోస్తున్నావా నువ్వు? ఆ తండా చుట్టూ దాదాపు 2000 మంది పోలీసులను పెట్టిండు. 150 జనాభా ఉన్న తండకు 2000 మంది పోలీసులు పెట్టిండు. అయితే రౌండ్ అప్ లో 4000 మంది పెట్టిండు. అయితే ఆ తిరిగా ఇప్పుడు మా గవర్నమెంట్ ల్యాండ్ అని అంటున్నావు కదా, ఇప్పుడు మాకు దాదాపు 100 సంవత్సరాల నుంచి చేసుకొని తింటున్నాం. ఈ ల్యాండ్ 100 సంవత్సరాల నుంచి చేసుకొని తింటాం. మా తాతలు, మా ముత్తాతలు, మా నాయనలు వేరు, ఇప్పుడు మా పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు. అయితే ఏం చేసింది గవర్నమెంట్, ఏం చేసింది, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏం చేసింది అంటే సబితా రెడ్డి మేడం ఏం చేసింది, ఎంజాయ్మెంట్ సర్వే చేయించింది. ఈ ల్యాండ్ వీళ్ళు చేసుకొని తింటారు కాబట్టి ఎలా ఆధారం ఇవ్వాలని, పాస్బుక్లు ఇవ్వాలని ఎంజాయ్మెంట్ సర్వే చేయించింది. నేను చేసుకుంటున్నాను. ఇప్పుడు శంకర్ పేరు మీద ఎంత ఉంది, హనుమంతు పేరు మీద ఎంత ఉంది, పవాకర్ పేరు మీద ఎంత ఉంది చెప్పి పొజిషన్ సర్వే చేపి ఎంజాయ్మెంట్ సర్వే చేయించి CCL కి పంపించింది. CCL కి పంపించినప్పుడు
ఇప్పుడు ఆ పని ఎవరు చేయాలి? గవర్నమెంట్ చేయాలి. గవర్నమెంట్ సీసీఎల్ రిజర్వ్ పాస్ చేసుకొని తీసుకొచ్చి పాస్బుక్లు మాకు ఇవ్వాలి కదా. వాళ్ళు ఏం చేసి ఇప్పుడు 1 నుంచి 76 పట్ట ఉంది, 76 నుంచి 101 పట్ట లేదని చెప్పి కొత్త నాటకం ఆడుతున్నారు. అసలు ఇప్పుడు 76 పట్ట ఎట్లా అవుతుంది, ఇది పట్ట ఎట్లా కాదు? ఒకటేనా సార్? ఇప్పుడు కేఎల్ఆర్కి ఒక న్యాయం, మాకు ఒక న్యాయం. 100 ఏళ్ళ సంది వ్యవసాయం చేసుకున్నాకేమో జాలేస్తావు నువ్వు. ఇక్కడ కేఎల్ఆర్ 6 నెలల కింద రోడ్ వేసిండు, 6 నెలల కింద రోడ్ వేసి అది పట్ట అయిపోయింది. అలాదేమో పట్ట అయిపోయింది, 6 నెలల కింద వేసింది. మేము 100 ఏళ్ళ సంది చేసిందేమో మాది పట్ట కాదు, ఇదే రెవెన్యూ అది. అంటే వీళ్ళు మొత్తం కుమ్మకాయ సార్. వాళ్ళు కుమ్మకాయ ఏం చేస్తారు అంటే, ఈ ప్రకాష్ గౌడ్కి ప్రస్తుతం ప్రకాష్ గౌడ్కి ఏం తెలుసో ఏం తెలియదు కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే మొత్తం కుమ్మకాయ 50-60 ఎకరాలు బుల్లెట్ ట్రైన్కి ఏదో మూలకి ఇచ్చేసి ఇది మొత్తం లేపాలి, ఇది తెలంగాణ భూములు మొత్తం లేపుకొని తినాలి. ఇప్పుడు ఎట్లయితే సార్ 100 ఏళ్ళు ఉన్నోనికి ఏమో పట్ట ఉండదు, అలా భూమి ఇడిచిపెట్టిండు. ఇప్పుడు నీకు చూపిస్తాపా, అలా భూమి ఇడిచిపెట్టిండు, కేఎల్ఆర్ భూమి ఇడిచిపెట్టిండు. ఎట్లా ఇడిచిపెడతా ఆయన ఇదే అలా వద్దా? ఇది మోసం సార్, ఇది దగా కాబట్టి మేము ఏమంటున్నామంటే మాకు ఖచ్చితంగా నువ్వు న్యాయం చేయి. ఇప్పుడు నిన్న ఏం చేసి ప్రెస్ మీట్ పెట్టి శంషాబాద్లో పెడతావు ప్రెస్ మీట్. నీకు ఎలక్షన్ ఉంటే శంషాబాద్లో ఉంటావా, బాదురుగూడ వస్తావా? నువ్వు ఇడికి రావాలి, స్థానిక ఎమ్మెల్యే ఇడికి రావాలి. నువ్వు ఇడికి వచ్చినాక నచ్చజొప్పాలి. మేము 10 రోజులు టెంట్ కింద కూర్చున్నాం, 10 రోజులు కూర్చున్నాం. కానీ అప్పుడు ఆ 10 రోజులు ఎవరు రాలే, మీ వైపు రాలే. ఒక్క లీడర్ వచ్చిన పాపం లేదు. నీకు ముఖం లేదనుకో సరే, ప్రస్తుతానికి ప్రకాష్ గౌడ్ గారికి ముఖం లేదనుకో, ఎమ్మెల్యేకి ముఖం లేదనుకో, బాదురు కూడా రావాలని నీకు ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు నువ్వు శంషాబాద్ లీడర్ ఉన్నారు కదా, శంషాబాద్ లీడర్ పంపి నేను ఇట్లా ఇస్తా అంటున్నా, రూపాయి ఇస్తా అంటున్నా, నేను ఆటాని ఇస్తా అంటున్నా, నేను సమస్య పరిష్కారం చేయాలి. నువ్వు ఫ్యూచర్ సిటీలో భూమి ఇట్లే తీసుకున్నావా? నువ్వు కాళేశ్వరంలో ఇప్పుడు వేరే గవర్నమెంట్ ఇట్లే తీసుకుందా? 100 ఎకరాలు తీసుకురా, 22 ఎకరాలు తీసుకుని కేసీఆర్ కాళేశ్వరంలో తీసుకుంటే చిన్న గొడవలు అయినాయి కానీ పరిష్కారం చేసుకోలేదా? నువ్వు రాత్రికి రాత్రి 650 ఎకరాలు పెంచి ఎత్తిరిగేస్తావు. నీకు అడిగేటోళ్ళు లేడా? నీకు హక్కు లేదా? మాకు మేము 100 ఏళ్ళ చేసుకొని తింటున్నాం, రాత్రి పెంచి. హైకోర్టులో స్టేటస్ కో కూడా ఉంది అని అంటున్నారు. ప్రతిదీ ఉంది. నీ స్టేటస్ కో పేపర్ ఇట్లా చూస్తలేడు, ఒక పోలీస్ అధికారి ఇట్లా చూస్తలేడు, ఇట్లా వారేస్తుండు. స్టేటస్ కో హైకోర్టు అంటే కూడా లెక్కలేదు వాళ్ళకు. వాళ్ళకి ఎక్కడ పోయి ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే తెలంగాణలో భూములు అయిపోయినాయి వాళ్ళకు. ఇంకో 6 నెలల్లో రేవంత్ రెడ్డిని చంద్రగ్రహణం పంపించాలి పైన, ఆడ పోయి అమ్ముకోవాలి. ఆయన భూమి ఇక్కడ లేదు, ఇక భూమి లేదు, అంతా దోచేసుకుంటుండ ఆయన. ఇది నేనేమంటున్నా సార్ అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మీరు నమ్మలేరా? నమ్మకం లేదా మీకు? నమ్మకం లేదు. 7 కేళ్ళలో సార్ నువ్వు రాత్రి చేస్తావు పెంచింగ్. నీకు నువ్వు రాత్రి 3 గంటల ఇప్పుడు నువ్వు అష్టదిబ్బనం ఒక సినిమా వచ్చింది, చిరంజీవి ఉంది. అష్టదిబ్బనం అంటే ఒక మంత్రం వేస్తే మొత్తం ఎట్లా ఉండిపోతాడు అట్లా అయిపోయింది. అట్లా చేసింది మా పని. ఆ రాత్రి ఊరు మొత్తం పోలీసు వాళ్ళు పెట్టి ఇక్కడ స్థానికంగా ఒక ఏసీపీ ఉంటాడు, ఆ మాజీ ఏసీపీ ఉంటాడు. మేమంతా రేపు పొద్దుగాల హైడ్రా వస్తుందని మాకు ఇన్ఫర్మేషన్ వస్తే 1000 మంది ఒకటే తన జమ అయినాం. మాకొచ్చి పొద్దుగాల అందరితో ఎంక్వైరీ, మాకొచ్చి ఏం చెప్పిండు, నైట్ వచ్చి ఏం చేసిండు, మేము ప్రకాష్ గౌడ్ తోటి మాట్లాడినా, మీరు ఎక్కడోళ్ళు అక్కడ పోయి పండుకోమని చెప్పేసిండు. టెంట్ కింద ఎవరు ఉన్నారు, అందరు పోయి పండుకున్నాం. మేము కథం 4 గంటలకు చూస్తే మొత్తం బండ్లు వచ్చినాయి. అప్పుడు మేము అలర్ట్ కావాలంటే లేచేటకల్లా ఇంటికాడ పోలీసు వాళ్ళు ఉన్నారు. మేమేం చేయాలి సార్? ఇక అంత ఘోరమైన పరిస్థితి. నేను చెప్తున్నా కదా, ఈ జిందగీలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, రేవంత్ రెడ్డి ఈ మొత్తం కాదు, అసలు రాదు అది కాంగ్రెస్ గవర్నమెంట్. అంతా గోస పెట్టించిండు మాకు. ఇది పేపర్లు కావాలి సార్, ఇప్పుడు పేపర్లు కావా? మేము ఇప్పుడు ఇంకోటి గులాబీ తోటలు సార్, ఇప్పుడు మొత్తం గులాబీ తోటలు చేసుకొని బతాం మేము. రాత్రి 12 గంటల నుంచి మా గులాబీ తోటలు శంషాబాద్, ఇప్పుడు మా గులాబీ తోటలు గుడ్డి మల్కాపూర్ మార్కెట్ పోతేనే మా గులాబీ తోట వాల్యూ ఉంటుంది, లేకపోతే అక్కడ రేట్ ఉంటుంది. మా పూలు పోతేనే రేట్ ఉంటుంది. అనకాపూరి చికెన్ ఎంత ఫేమస్, మా గులాబీ తోట అంత ప్రేమ బాదురుగూడలా. ఇది చాలా తెలుసు, అందరికి తెలుసు. ఇది ప్రకాష్ గౌడ్ కూడా తెలుసు. కాకపోతే ఈ అధికారులు ఆయన తప్పుదోవ పట్టిస్తురా, మళ్ళీ ఆయన కావాలని చేస్తున్నారు. వరుసగా 2-3 సార్లు ఎమ్మెల్యే ఆయనే కదా ప్రకాష్ గౌడ్. 4వ సారి ఆయన 4 సార్లలో 3 పార్టీలు మార్చిండు. ఆయన మార్చుకుంటూ సరే, ఆయన వ్యక్తిగతం మార్చుకున్నావు, కానీ మా పని చేయాలి కదా. నిన్నేం ప్రశ్న పెడతాడంటే, నేను 600 గజాలు నా తన రైతులు ఒప్పుకోరు, నాకు అంతా ఒప్పుకోరు, ఒప్పుకున్నాం అనుకో, సరే ఒప్పుకున్నాం అనుకో. 4000 మంది పోలీసు ఎట్లా పంపించినాం? వాళ్ళు ఒప్పుకుంటే ఎట్లా పంపిస్తావు? నువ్వు ఏ తరిగతోడు పంపిస్తావు? 4000 మందిని రాత్రి పంపించి నువ్వు మొత్తం ఒప్పుకోరు, ఇవాళ నేను 600, ఎవరికి ఇస్తావు 600 గజాలు? ఏం సరిపోతే 600 గజాలు? ఏడుకెళ్ళి తెస్తావు? 600 గజాలు ఇచ్చి 600 గజాలు మూలకి ఇచ్చేసి మేము బతామా? మాకు పిల్లలు లేరా? ఎట్లా బతాం మేము? అది ఏదో ఆ మూలకి ఇచ్చేసి మేము బతకలేము కదా. ఇప్పుడు రాత్రి పెంచింగ్ చేసేస్తే ఇంట్లో గొర్రెలు ఉన్నాయి ఏం కావాలి, మేకలు ఉన్నాయి ఏం కావాలి, బోర్లు ఉన్నాయి ఏం కావాలి, మోటార్లు ఏం కావాలి, పంట ఏం కావాలి, మేము ఎక్కడ పోవాలి? కొంతమంది చెప్తారు బోర్లు కరెంట్ కట్ చేస్తారు, ఇబ్బందులు పెడుతున్నారు అంటారు. ఇప్పుడు మా తండగా సార్, తండ కదా, లక్ష్మీ తండనే కదా. ఈడికి వచ్చిన హైడ్రా 4 గంటలకు కరెంట్ కట్ చేస్తే తెల్లారి 8 గంటలకు కరెంట్ ఇచ్చారు. పిల్లలకు కనీసం తాగానికి నీళ్ళు లేవు. మేము ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ లేదు. సీఏ గారు అయితే మమ్మల్ని బయటకు రానిస్తే అష్టదిన చేసిన మొత్తం టెంట్ చుట్టూ. సీఏ గారు బయటకు రానియలే, నీళ్ళు లేవు.
నేను పోయి మా అత్తగారు ఊరు నాగారం ఉంటుంది, ఆ రోజు పోయి నాకు ఇక్కడ నీళ్ళు లేకపోతే నాగారం పోయి స్నానం చేసుకొచ్చిన. ఇంత గోస పెడుతుండంటే మామూలు గోస కాదు. మేము ఎన్నో చూసినాం, హైడ్రా ఎన్నో గుల కొడుతూ లైవ్ చూస్తే మా ఇంట్లోనే వచ్చేసింది లాస్ట్కి వస్తే. అంత గోస పెట్టేసిరాలు. ఏదైతే కేఎల్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో ఆయన ఇవాళ ఆయనకేమో పట్టా వచ్చింది, అటువైపు ల్యాండ్, ఇటువైపు మేము వందల తరాల నుంచి చేసుకుంటున్నటువంటి మా భూములకేమో పట్టాలు ఇవ్వలేదు, మరోవైపు ఆయన కబ్జా పెట్టినటువంటి వాటికి కూడా హైడ్రా వదిలేసి ఫెన్సింగ్ వేసుకుంది. అసలు హైడ్రా ఎందుకు జబర్దస్తి చేస్తుంది, ఫెన్సింగ్ ఎందుకు వేస్తుంది మాట్లాడడం రైతులు ఉన్నారు. వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మొత్తం మాదే ల్యాండ్ అని చుట్టుముట్టు ఫెన్సింగ్ వేసుకున్నారు సార్. ఇప్పుడు మరి మేము ఈ రైతు ఎక్కడ పోవాలి, ఎక్కడ బతకాలి? వాళ్ళ తాత ముత్తాతల మేము మా ముత్తాతల సార్ మేము చేసుకున్నాం సార్. అలాది ఎక్కడ సార్? ఇక్కడ అలా లేదు కదా. ఇప్పుడు వచ్చి మమ్మల్ని చంపేదానికి ఇబ్బంది చేస్తారు సార్. చంపేసేటున్నారు కూడా ఇక ఏమనకపోతే. ఈ కేఎల్ఆర్ పాములకు పోనీకే రోడ్డు మరి మాకు అందరికీ భూములకు ఏమో ఫెన్సింగ్ చేశారు. ఆ రోడ్డుకి ఎందుకో ఫెన్సింగ్ ఎందుకు సార్? అది కూడా బంద్ పెట్టాలి కదా. అది కూడా బంద్ పెడతలేరు. మరి మా స్థానిక ఎమ్మెల్యే 10 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. మరి వారి దగ్గరికి మేము ఎన్నోసార్లు గినాక అప్పటి నుంచి గినాక అన్న మాకు ఈ విధంగా ప్రాబ్లం ఉన్నది, మరి ఇట్లా ఉన్నదన్న మాకు పాస్బుక్లు ఇప్పియండి అన్న అంటే, నేను ప్రతి ఎలక్షన్ జెడ్పీటీసీ ఎలక్షన్ కానీ సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఇంకా ఇతర ఏ చిన్న ఎలక్షన్లు వచ్చిన తర్వాత అయినా కానీ నేను తప్పకుండా మీకు న్యాయం చేసేస్తా, మీ పాస్బుక్లు ఇప్పిస్తా, మీరు ఎలక్షన్ గెలిపిరు అంటే ప్రతి ఎలక్షన్ గినంగా మా గ్రామం ముందుండి వేరే గ్రామాల గినంగా పోయి ప్రచారాలు చేసి గెలిపించడం గినంగా జరిగింది. మరి ఆ నేపథ్యంలో మరి పాస్బుక్ల విషయము ఇక ఇట్లే నిర్లక్ష్యం అయిపోతున్నది. మరి ఏందన్నా మళ్ళీ ఆ మధ్యకాలం నుంచి ఏమవుతుందంటే ఇక్కడ బుల్లెట్ ట్రైన్ వస్తుందని ఒకటి, మెట్రో స్టేషన్ వస్తుందని ఒకటి, మళ్ళీ అదే బస్ టర్మినల్ వస్తుందని ఒకటి, ఇవన్నీ రూమర్స్ జరుగుతున్నాయి. ఏంది ఇది రూమర్స్ ఇట్లా వస్తున్నాయి, ఇవి ఏంది అసలు దీని మర్మం ఏందన్నా? మరి ఇట్లా వస్తున్నాయి. మా దగ్గర ఆల్రెడీ ఇంతకుముందు గినంగా ఎంఆర్ఓ ఆర్డీఓ వచ్చి ఒకసారి బోర్డులు వాతడం గిన జరిగింది. బోర్డులు వాతే ఆర్ఐ గారు గినంగా వచ్చారు, వారితో వాగ్వాదం చేసినాము. ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినాము, ఆయన ఫోన్ చేసిండు, అరే నేను ఆ భూమిలో పట్టాలు ఇప్పిస్తానా, మీరు ఎవరు పోదు భయ అంట నేనే చెప్పిండు ఆయనకు. అది చెప్పిన తర్వాత గినంగా సరే అప్పటి వరకు కూకున్నది. ఈ ప్రభుత్వం పేపర్ స్టేట్మెంట్లు స్టార్ట్ చేసింది. ఈ పేపర్ స్టేట్మెంట్లు స్టార్ట్ చేస్తే అసలు ఏందన్నా ఇది ఇట్లా పేపర్ స్టేట్మెంట్లు వస్తున్నాయి, ఏం చేయాలని తిరగంగా మళ్ళీ ఆయన లాస్ట్కి ఒక న్యూస్ చెప్పిండు. అక్కడ బుల్లెట్ ట్రైన్ కోసము మన భూమి అంతా తీసుకుంటారు తామే అంటే చెప్పి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంత జబర్దస్త్ చేసి గుంజుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి ఏం చెప్తారు? మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మీరేం చెప్పదలుచుకున్నారు? మేము అడిగిన దానికి అధికారులు ఎవరిగినాక సమాధానం చెప్పే పరిస్థితి లేరు. మాకు మొన్న 2000 మంది పోలీసు వాళ్ళని హైదరాబాద్లో తీసుకొచ్చి అంతమంది మా మీద దౌర్జన్యంగా తీసుకొస్తే మేము ఆర్డీఓ గారిని అంతమందిలా పోలీసు వాళ్ళ ముందర అడిగినాం, అయ్యా మాకు ఎట్లా నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ అనుకొని ఎట్లా వేస్తున్నావు కంచా, మాకు సమాధానం చెప్పి ఇవ్వమని చెప్పినాం. ఆయన ఏమన్నాడు, మీ దగ్గర ఉన్న పేపర్స్ ఇంప్లిమెంట్ కాలేవు, గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పిండు ఒక మాట. సరే సార్ మా దగ్గర ఉన్నాయి మొత్తం మీనే తలగబెట్టేస్తాం. మరి నీ దగ్గర ఉంది గవర్నమెంట్ భూమి అంటే నీ దగ్గర ఏముందో చూపియండి, చూపిస్తే మేము నిర్దాక్ష్యంగా ఇడికెళ్ళి వెళ్ళిపోయి మీరు ఇచ్చేది ఏమి ఇచ్చినా మేము తీసుకుంటామని చెప్పినాం. ఆయనకు చెప్పినప్పుడు మాకు సమాధానం చెప్పాలి కానీ మరి మాకు సమాధానమే లేదు. అట్లా పోలీసు వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ మేము సాయంత్రం ఈవినింగ్ వరకు ఆర్డీఓ గారిని రమ్మని, ఎంఆర్ఓ గారిని రమ్మన్నాము, కలెక్టర్ గారిని రమ్మన్నాము. మా బాధ, మా గోస, మా అడవిలో ఏడుపులు పిడపప్పులు పెడితే గినాక ఒక్కరు మనసులో కరగలేదన్న. ఇలా దౌర్జన్యంగా వచ్చి పంట పొలాలను చూడకుండా జేసీబీలు పెట్టి ఇలా మొత్తం అక్కడ కంచె ఏర్పాటు చేసి మమ్మల్ని లోపల రానియని పరిస్థితి. హౌస్ అరెస్టులు చేస్తారు. ఏం పాపం చేసినా మేము ఏమైనా గల్ఫ్ దేశాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నామా? మీ ప్రభుత్వం ఏర్పడి, అయ్యా రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం ఏర్పడి మొన్న 3 ఏళ్ళు అవుతుంది. మేము ఇక్కడ సాగుబాటు చేసేసి 70 ఏళ్ళు అవుతుంది. మా తాత ముత్తాతలు నియాసోడు ముఖ్యమంత్రులను మస్తు మందిని చూసుకుంటూ వచ్చారు. ఏ ఒక్క ముఖ్యమంత్రి గినంగా ఇంత ఇబ్బందులకు గురి చేయలేడు. మరి ఏ ఒక్క ఆఫీసర్ గినంగా మా దగ్గరకు వచ్చిన పాపాన పోలేడు. మరి మీరు ఇంత దౌర్జన్యంగా మేము ఏదో దొంగతనం చేసినట్టు ఆయన హైడ్రా అధికారి రంగనాథ్ గారు అంటారు, మేము 30,000 కోట్ల ఆస్తిని కబ్జాదారుల నుంచి కాపాడినామంటారు. ఇప్పుడు రైతులు కబ్జాదారుల కింద లెక్కన మేము కబ్జాదారులం అంట. ఆయన మనసులో మేము కబ్జాదారులం. అస్సలు కబ్జా పెట్టేది నువ్వు, మీరు కబ్జా పెడుతురు. మీరు మా పొలాలకు వచ్చి మీ దగ్గర అధికారం ఉందని చెప్పి, పోలీస్ బలగాలు ఉన్నాయని చెప్పి మీరు మాకు సరైన సమాచారం ఇవ్వకుండా, మీ గవర్నమెంట్ ఆ పట్టా అని చూడకుండా, మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర సరైన ఆధారాలు లేకుండా మీరు వచ్చి దౌర్జన్యంగా మీకు అధికారం ఉందని పోలీసు వాళ్ళని పెట్టి మా మీద దౌర్జన్యం చేసి ఈరోజు మీరు కబ్జా పెడుతున్నారు. మీరు కబ్జా కోరులు, మేం కాదు, మీరు కబ్జా కోరులు. మీకు పోలీస్ బలగాలను పక్కకెట్టండి, మీరు స్వయంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకొని రండి. ఇదే రైతు, ఇదే మీడియా అన్నాలు అందరిని పిలుస్తాము, కూర్చుందాము, డెబ్యూట్ పెడదాము, ఎవరు ఏది ముందో చూపించుకుందాము. చూపించుకున్న తర్వాత నీ ల్యాండ్ ఉంటే తీసుకో, నీ ల్యాండ్ ఉంటే తీసుకో. ఇడ
నువ్వు కబ్జా చేసి అలా రైతులని కబ్జా కోర్ల కింద అంటే ప్రభుత్వం రైతులు ఏంది ఎలక్షన్ల ముందు రాగానే రైతే రాజు రైతులకు ఇవి చేస్తాం యూరియా ఇస్తాం ఇవి ఇస్తాం అవి ఇస్తాం అని ఇంత పొడుగు మాటలు మాట్లాడతారు. అలా ఎలక్షన్లకి నాకు మాట్లాడానికి ఏముండదు, ఒక రైతు తప్ప. రైతుకి నాకు ఏడవైనా రైతునే బలి చేస్తారు. భూములు చేసుకొని బతుకుదామంటే రైతునే బలి చేస్తున్నారు. అద్రగానంగా మందులకు సబ్సిడీ ఇవ్వకుండా అవి ఇవ్వకుండా ఇలా ఏదో ఆపిల్ తెచ్చి అవి తెచ్చి అన్ని ఇబ్బందులకు మేమే. ఇప్పుడు ప్రతి ఒక్క దానికి మేము ట్యాక్సీ కడుతున్నాం. మా ట్యాక్సీల మీదే ప్రభుత్వ అధికారులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మేము పండించే పంట మీద మీరు బతుకుతున్నారు. మేము ఆ పంట వండడానికి ఎంతమందికి మందులకే కానీ ఇక్కడ ఇథనాలకే కానీ ఇక్కడ కూలీలకే కానీ డ్రిప్ పైపులకే కానీ మోటార్లకే కానీ ప్రతి ఒక్క కంపెనీకి మా రైతు పైస ఉన్నది. ఆ రైతు పైస మీదకి వచ్చిన ట్యాక్సీలతోటే మీరు జీతాలు తీసుకుంటారు. మీరు ఆ జీతాలు తీసుకున్నప్పుడు మా రైతుకు న్యాయం చేయనప్పుడు మీరు ఏం లాభం? మీరు కబ్జా పొలాన్ని తీసుకున్నాము రంగనాథ్ గారు అంటారు. ఒక్కసారికి ఎవరికి ఇట్లా తీయండి సార్. కబ్జా పెట్టుకున్నోడికి పొలాలకి పంట పెట్టుకుంటారు సార్. ఇట్లాంటి పంటలు చూడండి సార్, ఎంత దూరం కనిపించిన పంటలే ఉన్నాయి కదా సార్. మీడియా అయితే అబద్ధాలు అడగదు సార్, కెమెరా అబద్ధం ఉండదు కదా. కబ్జా కూరలోడన్నా ఆడు ఏం చేస్తాడు, కబ్జా పెట్టుకున్నాడు, గోడ పెట్టుకుంటాడు, ఏమో చేస్తాడు, లోపలికి కూడా రానియాడు. ఇట్లా రైతులకు ఇట్లా ఎవరైనా చేస్తారు కదా, కబ్జా పెట్టేలు ఎవరైనా ఇట్లా చేస్తారా సార్? ఈ పంటలు వేసుకుంటారు ఎవరైనా? కిందగానం పంటలు ఉన్నాయి, 90% పంటలే ఉన్నాయి. కిందగానం అది ఉన్నది గిడ కళ్ళు కనిపిస్తావా సార్? ఎంత కబ్జా పెట్టుకుంటారు ఇది పొలాలు. మేము రాత్రిపూట రోజు మొగ్గలు ఈ టైప్ ఉన్నప్పుడు తెంపాలి. మేము మొగ్గలు తెంపి మార్కెట్ కి పంపాలి. మేము ఈ టెన్షన్ తోటి, ఈ భూమిలో టెన్షన్ తోటి మేము పూలు గినంగా వదిలేసేగో ఇవి అలా మార్కెట్ తీసుకోపోతే 10 రూపాయలు గిన పరిస్థితులు. అంటే మాకు తెంపిన కూలి గినంగా వెళ్ళవి మొత్తం ఇప్పుకపోయినాయి. వాళ్ళు తెంపిన కూలి మందులు కొట్టాక చేనుల పురుగులు గినంగా వచ్చినాయి. అంటే ఈ టెన్షన్ తోటి మాకు ఏం చేయాలని అర్థమైతలేదు. ఇట్లున్న పూలు ఇట్లా అయిపోయినాయి. మా పరిస్థితి ఇచ్చుకపోయినాయి. మార్కెట్ లో ఓవి సెల్ కావి. మేము ఇట్లా ఉన్నప్పుడు తెంపాలి. మా పరిస్థితి ఇంత దీనంగా చేసేది మొత్తం అన్ని భూములన్నీ కూడా ఇట్లానే ఉన్నాయి. అన్ని భూములు ముందర కనిపిస్తలే. మీరు అక్కడ చూడండి, అక్కడ తోటల పూలే తెంపలేదు చూడండి. పూల తోటలు అసలు రైతులు ఏం చేయాలని అర్థమైతలేదు. ఎప్పుడో కూడా వచ్చి అటాక్ చేసాడు అర్థం కాని పరిస్థితి ఉన్నది మాది. చూడండి, మీరు ప్రభుత్వం వచ్చి రియాల్టీకి వచ్చి చూడండి. ఏమైనా సార్ ఆ పని ఈ పని కాదు సార్ అని రెవెన్యూ మినిస్టర్ గారు వచ్చి చెక్ చేయండి. మీరు ఎవరు కబ్జా కోర్లు ఏం కథ అంత తెలిసిపోతారు కదా సార్. రియాల్టీకి వచ్చి రైతులు ఉన్నారా లేరా చూడండి. ఆ పేపర్లు అవన్నీ పక్కట్టేసేయండి. ఇక్కడ పంట వండించుకుంటున్నారా రైతులు లేదా చూడండి. బలం ఉంటేనేమో ఒక న్యాయం, ఏం లేకుంటే ఒక న్యాయం. ఇది హైడ్రా అంటారు కదా, మరి 2 ఎకరాలు అయినాయి మా భూమిలో. అయితే ఇదే భూమి అంటారు, మీది ఇదే అంటారు. సరే మీదే అనుకుందాము. 2 ఎకరాల పొలం రోడ్ వేసుకొని పోయిండు కేఎల్ఆర్ మా భూమిలోకి వెళ్ళి. మరి అది కబ్జా పెట్టినట్టు కదా. అంటే కేఎల్ఆర్కి ఏమో ఇష్టపెట్టి పెంచింగ్ చేస్తారు. హైడ్రా ఆడ పని చేయదా? పోలీసు బలగాలు పని చేయాడ? రైతులు కూడా ఇస్తామంటారు, ప్రజా ప్రయోజనాల కోసం ఒకటే లేవాళ్ళు ఇస్తామంటారు. రైతులకు అలా సగం అని ప్రాజెక్టుకి వ్యతిరేకంగా కానీ మీ భూములు ఇంత అన్యాయంగా పోలీసు బలగాలు ఎందుకు పెడతారు? వాళ్ళ మింటర్ల మీద పెట్టి మీకు ఎంత బలం ఉందో చూద్దాం. 83 ఎకరాలు ఇచ్చిన అంత కాస్ట్ ఎందుకు ఇస్తున్నావు వాళ్ళ మీద? హైడ్రా పెట్టు, నీ పోలీసులు పెట్టు, చూద్దాం నీకు ఎంత దమ్ముందో, నీకు ఎంత ధైర్యం ఉందో, ముఖ్యమంత్రికి ఎంత బలం ఉందో చూద్దాం. అంటే బలం ఉండి తుపాకు ఉంటే ఒక న్యాయము, పారవాటుకొని పనిచేస్తేనేమో ఒక న్యాయమా? ఒక చట్టాలు ఉంటాయా? అందరికి ఒకటే చట్టాలుగా, ఉన్నోనికైనా లేడోనికైనా. కానీ ఇంత పైశాచికంగా ప్రభుత్వాలు మంచిది కాదు సార్. అది ఎప్పటికైనా అది మునిగిపోవడానికే తప్ప ఇలాంటి పైశాచిక మంచిది కాదు సార్. ఈ పాపం అనేది మంచిది కాదు సార్, పండుతుంది ఈ పాపం. ఇలాంటి రైతులను ఇబ్బంది పెట్టించేసి కూర్చో 10 సార్లు కాదు 100 సార్లు కూర్చొని మాట్లాడు. రెవెన్యూ మినిస్టర్ ఉన్నాడు, కలెక్టర్ ఉన్నాడు, ఆర్డీఓ ఉన్నాడు. అయ్యా రైతులు ఇట్లా కాదు, ఇట్లా మీ పరిస్థితికి ఇట్లా ఉన్నది, మేము కంపల్సరీ కావాలంటుంది, మాకు కావాలి అని చెప్పు. ఉద్యోగాలు ఇస్తామో, మీకు ఏమి ఇస్తామో, 5దో 10దో ఇస్తాము, ఒప్పించి మెప్పించి రైతులను సంతోషంగా తీసుకోండి సార్. రైతుల శాపన తలిగి ప్రాజెక్టులు కడతా ఉంటాయి సార్. ఆ ప్రాజెక్టులు మనం ఒక ఇల్లు కడతాం, ఒక పని చేస్తాము, సంతోషంగా చేసుకుంటే మంచిది. అది రైతుల శాపన పెట్టి, రైతులను ఇబ్బంది పెట్టి, రైతులకు రోడ్డు మీద వేసి నువ్వు తీసుకుంటే ఏం బాగుపడతావు సార్? ఏమైనా బాగుపడతావా? ప్రభుత్వాలు కూలిపోతాయి, ముఖ్యమంత్రి అయినా కూలిపోతాడు, సీఎం అయినా కూలిపోతాడు, పిఎం అయినా కూలిపోతాడు. ఈ సార్లు ఇట్లా చేస్తే మా పాపం కలిగి వాళ్ళ పిల్లలకు ఉసురు ముడుతుంది. మాది ఉసురు ముట్టి ఇప్పుడు కోళ్ళు ఉండదు కానీ రంగ తిన్నరు కాలానికి అన్నం కూడా తినకుండా ఆ సార్ రైతులు ఇబ్బంది పెడితే ఏం లాభం సార్? ఇట్లా మా రైతు పని ఇట్లా అయిపోయింది. ఇట్లా చేసుకొని బతికట్టడం, కూలీలు చేసుకుంటాం. పశువులకు, ఆవులకు అటు నీళ్ళు తప్పాలని అడవిలో బాయి పోతురు సార్. ఇక వాళ్ళకి వేరే దారి లేదు కదా. పోతుంటే బాయి పోయిన అడవిలను తీసుకొని పోయి కేసులు పెట్టిరు. ఇదేమన్నా సార్? టెంట్ కాడ కూర్చోలే వాళ్ళు, ఓ రోడ్డు మీద ధర్నా చేయలే వాళ్ళు, ఏం చేయలే. ఆ రైతులు అడవిలను తీసుకొని మాకు కొంతమంది హాస్పిటల్ కూడా పోయారు, చేతులు ఇరిగి పోయిరు సార్. అలా లాక్కొని పోయినట్ట, మరి కరిగట్లేసి లాక్కొని జీపులు ఎక్కించుకొని నందిగామ PS లా కూర్చుని పెట్టి
వాళ్ళు అసలు టెంట్ కాడికి రాలేరు, ఆ ధర్నాలో పాల్గొనలేరు. మా మగపిల్లలు అంత ఇక్కడ ధర్నాలు ఉన్నారు, పశువులు ఇబ్బంది పడతాయి అని చెప్పేసి వాళ్ళు అది 3 గంటలకు పోతే ఆ 3 గంటలకు కూడా అక్కడ ఆ తమ్ముని దగ్గర పట్టుకొని కార్లు వేసుకొని తీసుకుపోయి నందిగామ ప్లేస్లో 7 గంటలకు వేసి వాళ్ళకి పట్టుకపోయిన సంగతి కూడా మాకు తెలియదు. మా ఫోన్లు కలుస్తలేవు, ఛార్జింగ్ లేదు, మాకు ఫుడ్ లేదు, ఏం అర్థం కాదు. ఎవరు ఏడున్నారు మాకు అర్థమైంది. పిల్లలు ఏడున్నారు, పిల్లలు తిన్నారా, మళ్ళీ ఇల్లు తిన్నారా, ఎవరు ఏడున్నారు కూడా బ్రిటిష్ కాలంలో లాగా వచ్చిన దొరికిన లక్కపోయారు. మా అమ్మ నాయన ఆడున్నారు, బాయికి ఆడున్నారు, వాళ్ళ బాయికి ఆడికెళ్ళి రానియలేరు వాళ్ళను. వాళ్ళ నక్క నీళ్ళ కొట్టిర్రు. నేను ఏడున్నా, మా తమ్ముడు నేను ఏడున్నా, మా భార్య మా వాళ్ళు కూడా ఆడికి పశువులకు నీళ్ళన్న తప్పదామని బాయికి పోతుంటే వాళ్ళ నక్కనే పట్టుకుని అది కేసులు వేసుకొని కేసులు పెట్టి. ఇది ఎక్కడ న్యాయం సార్? ఇది ఒక రైతుల మీద ఇంతగానో కేసులు నరికిరా, పొడిచిరా, అలానే ఏమన్నా అది చేసిరా సార్? రైతుల మీద ఇంతగానో జులుము ఎందుకు సార్? మీకు అండగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కూడా కేసులు పెడతారు కదా ఇవాళ. పెడతారు సార్. మన పటాల కార్తిక్ రెడ్డి గారి మీద కూడా కేసులు పెడతారు. అవును సార్, మాకు ఎవరన్నా మద్దతు ఇస్తే ఎట్లా ఇస్తారు మీరు? మీరు ఎట్లా మీరు అలా తానుకోతారు? మీరు రెచ్చగొడుతున్నారు, రైతులు రెచ్చగొడతారు. వీళ్ళు ఎవరో ఏ రాజకీయ నాయకుడు నచ్చి గిళ్ళను పంట పండించుకోమని చెప్తాడు సార్. కార్తీక్ రెడ్డి వచ్చి దున్నుమని చెప్పినాడు మా పొలాన్ని. మనం మేము ఎప్పుడు మా తాతలు మా అయ్యలు మేము దున్నుకుంటాం, అదే పని మీద ఉన్నాం. ఎక్కడ అడగండి సార్, మీరు మార్కెట్లో అడగండి, పూల మార్కెట్లో అడగండి, కూరగాయల మార్కెట్లో అడగండి, మంచి పంట పండిస్తారు. బాదురుగూడ పొలం అంటే మంచిగా పంట పండిస్తారు అనేది ఒకటి టాకు, అంతే తప్ప ఎవరిని అన్యాయం చేసేయలేదు, ఎవరిని ద్రోహం చేసేయలేదు, మేము ఎవరిని ఇబ్బంది పెట్టేది లేదు సార్. వాస్తవానికి సత్యంగా న్యాయంగా ధర్మంగా ఉంటే కార్తిక్ రెడ్డి వచ్చిండు. కార్తిక్ రెడ్డి వచ్చి ఏం అడిగిండు, మీ దగ్గర కలెక్టర్ కానీ ఆడియో కానీ ఎవరన్నా వచ్చి ఎట్లా కూలుస్తురా, మీ దగ్గర ఎట్లా కూలుస్తారు, మీరు ఏ ప్రభుత్వ భూమి మీ దగ్గర ఏముంది మాకు చూపిమని అడిగిండు. చూపిగా కూడా దొంగలాగా మీరు పోయి ఆయన వచ్చి మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడు చేసిండు. నిన్న మన ప్రెస్ మీట్ అయినా పెట్టిండు ఎవరు, మన ఎమ్మెల్యే సార్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏమంటాడు, మాకు 600 గజాలకు రైతులు ఒప్పుకుంటే మిగతా పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళని ఏదో లేదో ఒకటి చేసి వాళ్ళు రెచ్చగొడుతున్నాడు అని చెప్తున్నాడు. మేము ఒప్పుకున్న పాపాన లేము. నేను కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని, ఆయనతోటి 10-12 నేను జర్నీ చేసినోని. ఇన్ని రోజుల నుంచి మేము ఒప్పుకోలేము. మాకు భూములే కావాలన్నా మాకు భూములు ఇప్పి అంటని చెప్పినాం, కానీ గజాలు ఇప్పివి ఇప్పి అని ఎవరు అనలే. ఒప్పుకుంటలేరు, మేము ఒప్పుకోము. మేము ఇప్పటిదాకా గిరంగా చర్చలకు వస్తారేమో అని చూసినాము, మాట్లాడదాం అనుకున్నాము. సరే మాకు 10 ఎక్కువనో తక్కువనో మాట్లాడుకుందాం చేద్దాం ఏదో అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇంత దుస్సాహసం చేసిన తర్వాత మేము మా చర్చలకు సిద్ధం లేము. సరే న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాం. న్యాయస్థానం ఎట్లా చెప్తే అట్లా ముందుకు పోతాం. తాతలు అయిపోయినారు, మా నాయనలు అయిపోయినారు, నాకు కూడా 70 సంవత్సరాలు పడాయి. అప్పటి నుంచి చేస్తున్నాం. ఏంది పట్టా భూమా లేకుంటే ఏంది అసలు? ఇప్పుడు ప్రభుత్వం ఏమో చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది, వాళ్ళేమో గుంజుకుంటారు. నాకు ఉందండి కదా, నక్ష ఉందంట, ఊరి నక్ష ఉందంట, 60-50 ఎకరాల భూమి ఉందంట. ఏది ప్రభుత్వం భూమి? ఇదే మేము చేసేది 650 ఎకరాల భూమి ఉందంట. ఇక మళ్ళీ మొత్తం బోండా ఇస్తున్నారు, చుట్టూ ఫెన్సింగ్ చేస్తున్నారు. ఇప్పుడు నీకు ఈ భూమి ఆధారు? ఈ భూమి ఆధారం ఎక్కడ లేదు, నాకు ఉన్నదే ఇది, ఇక ఎక్కడ ఏం లేదు. మరి ఇప్పుడు ప్రభుత్వం గుంజుకుంటే ఏం చెప్తావు? మరి ఏం చేయాలి? మళ్ళీ మాకు 500 గదాలు ఇస్తాం, 400 గదాలు ఇస్తాం, 300 గదాలు ఇస్తాం అంటారు. దాన్ని ఏం చేసుకొని బతకాలి? ఏమైతే మాకు ఇంటే మడి ఉంటే 10 గుంటలు ఆ దగ్గర ఉంటే దున్నుకొని పచ్చగూర పూసుకొని బతకాం కదా మేము. మరి ఎక్కువ మేము ఇచ్చిపెట్టి ఏం పండిస్తున్నారు ఈ భూమిలో? గులాబీ తోట పండిస్తున్నాం, చామంతి పండిస్తున్నాం, కూరగాయలు పెట్టుకుంటున్నాం. ఇంత టైం ఇచ్చాము వర్షం కూడా వేసుకుంటాం. అది బతుకుతున్నాం. ఎట్లా ఎంతమంది పిల్లలు? 4 బిడ్డలు, కొడుకులు లేరు. కొడుకుని చచ్చిపోయాడు. చిన్న చెల్లెలు కొడుకు చిన్న బిడ్డలు ఇచ్చిన ఆమె చేసుకుంటున్నది. నాకు ఇంత అన్నం పెడుతుంది, చేసుకుంటుంది. ఆమె ఎక్కడ పోవాలి? ఆమెకి 2 అడవులు, మగపిల్లలు లేరు, 2 అడవులు. ఆమె కూడా ఎంత 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 చేస్తారు ఇదంతా? ఈ భూమి అంతా మీద ఎంత? మొత్తం 5 మంది మేము ఆడికి వెళ్ళి ఇందాక 5 మంది ఇక్కడ ఏరియాలో ఉన్నారు, అంతటున్నారు. నాకు భూమి ఉన్నా కదా, అందు గురించి నా సంగతి చెప్తాను. కానీ ఆరోగ్యం కూడా సరిలేనట్టుంది. కరోనా పని నుంచి భూమి పడా మా బిడ్డ చెడ్డదానికి పడడానికి మొత్తం ఆమె చూసుకుంటుంది, నా అన్నం పెడుతున్నది, ఇంత జీతం చేస్తుంది. నాకు ఏం చేసుకుని బతకాలి మేము? మా తాతల కాడ నుంచి చేసుకుంటూ వస్తున్నారు. మా తాతలు పోయి మా మామలు చేసారు, మా మామలు పోయి ఇప్పుడు మా మొగలు చేసారు, మా పిల్లలు కూడా ఏనికి వస్తారు. ఇప్పుడు వచ్చి అద్రగానే గుంజుకుంటే మేము ఏడ రోడ్డు మీద బతకాలి? మా పిల్లలకు జాబులు కూడా రాలేవు, ఇంకా మా పిల్లల పెళ్లిళ్ళు కాలేవు. మేము ఏ బాధపడి బతికించుకోవాలి ఇప్పుడు? అలా మేము ఏడపోయి కష్టం చేసుకోవాలి? మీరు ఏంటో ఇస్తే ఎడ బతకాలి మేము?
ఏడ రోడ్డు మీద పడాలి. ఇప్పుడు మేము ఎవరిని ఎత్తుకుంటా పోవాలి, ఏడ కష్టాలు చేసుకోవాలి. మేము ఉన్న దగ్గర పావికరాల్లో గిట్లనే బతుకుదాం అనుకుంటే ఇట్లా గుంజుకుంటారు వచ్చి. మేము ఏడ బతకాలి, ఎట్లా చేయాలి, మీరే న్యాయం చేయాలి. ఇక రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తాడో చేయండి మా బతుకులు. కానీ ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంత ఘోరంగా, ఇంత మహిళల మీద కూడా దాష్టికంగా కేసులు పెట్టడం, అనగదొక్కటం? ఎవరు ముందుకై మాట్లాడితే అలా వేసుకొని పోతుర్రు. ఏమన్నా మాట్లాడలేకపోతే ఇక భయపడుతురు. నైట్ అనుకుంటా కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లా కూర్చున్న పెట్టిరు. ఇంకా మేము ఏం చేయాలి చెప్పు. రాళ్లపాలు చేస్తుండు మమ్మల్ని. రైతులు రాజుల పాలు ఎడ చేస్తుండ్రు, రాళ్లపాలు చేస్తుండు. మాకు తిండి లేదు తిప్పలేదు. 12 రోజుల నుంచి నిరాదీక్ష చేస్తున్నారు. మరి వాళ్ళకి ఏమన్నా న్యాయం చేస్తుండా? రాడు, చెయ్యడు, చూపడు, ఏది చెప్పడు. మాకు ఎన్నో ఉండి ఇస్తే మాకేం లాభం? మా ఊళ్ళోకి వచ్చి చెప్పాలి. ఏది చెప్పుడు లేదు, చేసుడు లేదు. మేము ఎట్లా బతుకుతాం? మళ్ళా మాకు చదువు రాదు, మా భర్తలకు రాదు, మాకు రాదు. మేము ఎట్లా బతకాలి? ఏమన్నా ఉద్యోగాలు చేయనిక మా పిల్లలు ఇంకా చదువులు అయిపోలేదు. చదువులు కూడా చదవలేరు, ఇంకా అయిపోలేదు. చిన్న ఊరు పిల్లలన్నా చేసుకురానిక లేదు. మేము చేయాలా, మా పిల్లలన్నీ నడపాలి. మేము మాకే చదువులు లేవు. మేము ఏడవై జాబులు చేయనిక మమ్మల్ని నిలగొడతారు. మేము ఎట్లా బతకాలా? మా భూములకే నిలగొడుతారు. ఇప్పుడు లేకుండే ఈ ప్రభుత్వం వచ్చి నుంచే ఇట్లుంది. మొత్తం రాజమంతా నాశనం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. ఏడ చూడు అన్ని తిట్టడే గాని ఇక ఆయన ఏమనుకుంటాడు గాని ఇట్లా అన్యాయం చేస్తుండే. అందరు తిడతారు, మహిళలు అందరు తిడతారు. మరి ఇట్లా చెయ్యొద్దు కదా. మాకు బాధ అనిపించి వస్తుంది కానీ మాకు బాధ అనిపించి వస్తుంది. అట్లా బాధ లేకపోతే ఎంత బాధ పెట్టిండు తెలుసా? ఓ టాయిలెట్ లో కొనేలా 7 కొనేలా మనం బంధించేసిండు, ఇండ్ల బంధించిండు, ధర్నా చేసిన బంధించిండు. ఇంత బాధ పెట్టొద్దుగా. మనం ఒక్కసారి మిరపపోటు చల్లిండు అని ఆయన చెప్తుండు. మాకెంత బాధ అయితే మిరపపోటు చల్లొచ్చు. చల్లిరు, తప్పు చల్లిరో మేము చల్లలేము. ఎవరో ఒక ఆమె చల్లింది, దానికి పోయింది. ఆమె కోపం వచ్చి చల్లింది, మేము చల్లలేము. 30 మంది మీద కేసు పెట్టిరంట. మా అత్తలు ఉన్నారు, మా మామలు ఉన్నారు, మా తాతలు కూడా, మా నాయనమ్మలు కూడా ఉన్నారు. అప్పటి నుంచి చేస్తున్నాం. మేము అప్పటి నుంచి చేస్తున్నాం. ఇంతవరకు దాకా చేసుకొచ్చినాము. ఇప్పుడు మాకు ఈ పరిస్థితి వస్తే మేము ఎట్లా బతకాలి? ఏముంది మాకు? ఇక మాకు ఇప్పుడు కూడా మా పిల్లలకు చదువులు లేవు. మేము చదివిపియలేదు, ఏంది లేక భూమి మీదనే బతుకుతున్నాం. మేము భూమి పోయినాక ఎట్లా బతుకుదాం? మేము ఇప్పుడు ప్రకాష్ గౌడ్ 20 ఏండ్ల, ఇంకా 2 ఏండ్లు అయితే 20 ఏండ్లు అవుతుంది. 20 ఏండ్ల నుంచి మమ్మల్ని నమ్మిచ్చి ఇప్పుడు రాళ్ళు కొడుతుండు ప్రకాష్ గౌడ్. నేను ఇప్పుడు ఇస్తా చెల్లె, అప్పుడు ఇస్తా చెల్లె, మీకేం పికర్లే చెల్లె, నేను ఇస్తా చెల్లె అని ఇట్లా దండం పెట్టుకుంటా. నేను ఇవ్వకపోతే చెప్పులు మెడకెయ్యిర్రు అని అన్నాడు అనుకుంటా చెప్పుకుంటా ఇంతవరకు దాకా తెచ్చి ఇప్పుడు రాళ్ళు కొడుతున్నాడు. ఎట్లేదు? ఆయన రావాలి కదా, వేయనీకి మేము ఎందుకు వేస్తాం ఆయనకు? ఆయననే వచ్చి మాకు న్యాయం చేయాలి. మేము ఎందుకు వేస్తాం? ఆయన అన్నాడు కానీ అన్న పనులు చేస్తామా? మేము వేస్తామా? మేమేం వేయం కానీ ఆయన వచ్చి ఆయననే మాకు చెప్పి న్యాయం చేయాలి. గతంలో ఎప్పుడైనా ఇట్లుండేనమ్మా తెలంగాణ వచ్చినప్పుడు? ఎన్నడూ లేకుండే నాయన, ఎన్నడూ లేకుండే. ఇప్పుడే చూస్తున్నాం. అప్పుడు కూడా మంచిగా ఉండేది. ఇప్పుడే అన్యాయం అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన నుంచే అన్యాయం అవుతుంది. 4 టమాటా గంపలు పెట్టుకొని కట్టె గంపలలో ఎత్తుకొని ఇంటికి వచ్చి 100 రూపాయలు వచ్చేది. మేము చెంచాకపోతే ఆ గంపలకు 10 రూపాయలకు ఒక్క గుల్ల పోయేది. అవి అమ్ముకొచ్చుకొని మేము బతికినాం. మరి ఇప్పుడు మేము ఎట్లా బతకాలి? అప్పుడు ఆ బాధలు పడ్డాం. మా పిల్లలు చదువులు చదివిపియలేము మేము అప్పుడు. మరి మాకు ఇప్పుడు కాళ్ళ నొప్పులు అయినాయి. మాకు ఎవరు తెచ్చిపెట్టాలి చెప్పు? నువ్వే చెప్పు. మాకు ఎవరు తెచ్చిపెట్టాలి? ఈ రేవంత్ రెడ్డి మమ్మల్ని ఎందుకు ఇంత బాధ పెడుతుండు? మరి మా రాజ్యమే ఉన్నదా గుంజుకోనికి? వేరే రాజ్యం గుంజుకోవచ్చు కదా. గుంజుకున్న ఏదన్నోటి మాకు చెప్పాలి కదా. అట్లా కూడా మాకు కూడా చెప్పాలి కదా. కేసీఆర్ ఉండంగా మమ్మల్ని నీ బాధలు అయితే పెట్టలేడు. మరి ఇప్పుడు ఈయన వచ్చిన నుంచి బాధలు ఎందుకు ఎడుతుండు మమ్మల్ని? మా నాయనలు చేసారు, మేము చేసాం, మళ్ళీ మా పిల్లలు చేస్తున్నారు. దాని మీదే బతున్నాం సార్. మేము దాని మీదే బతున్నాం. మాకు కొలువులు లేవు, ఏ లేవు, ఎక్కడ లేవు. ఇంత ఆ భూమి మీదనే మేము చేసుకొని బతుకుతున్నాం. ఆ భూమి మీదనే చేసుకొని బతుకుతున్నాము. ఆ భూమి మీదనే మేము ఆధారం ఉన్నది మాకు. 20, 60, 70 ఏళ్ళ సంధి చేసుకున్న భూములు ఇప్పుడు గుంజుకుంటా అంటే ఎట్లయితే చెప్పు? 60, 70 ఏళ్ళ సంధి చేసిన భూములు అన్ని గుంజుకుంటే మేము ఎట్లా బతకాలి? మేము ఎట్లా దాంట్లో అది చేయాలి? మా నాయనలు ముసళ్ళు అయిపోయారు, దాని మీద మేము ముసళ్ళమైనా మళ్ళీ మా కొడుకులు గిట్లా ముసళ్ళు అవుతున్నారు. మరి ఎట్లా బతకాలి? మేము ఇప్పుడు గుంజుకున్నాక అన్ని గులాబీ తోటలు పెట్టుకున్నాం. మేము దాని మీద బతుకున్నాం. ఎట్లా బతకాలి చెప్పు? అందుకని ఇక దాని మీద మేము మాది ఆధారం. అంత సండ్రే కంప, గొట్టె కంప, మంగ కంపలకి వెళ్ళి
అడవి కొట్టినప్పుడు రాళ్ళు రప్పలు చెట్లు గుట్టలు అన్ని మేము ముద్దుగా నన్నగా చేసినాక ఇప్పుడు వచ్చి గిట్ల చేయబట్టే మేము పిల్లలు కూలి చేపించినాము, నాలు చేపించినాము, ఉన్నోళ్ళ తాన చేపించి పెళ్లిళ్ళు చేసినాము. మరి ఇప్పుడు మాకు తినేతానికి మా కొడుకులు గంజి పోస్తారా సార్? వస్తారా ఎవరైనా? మీరు కూడా చేస్తారు కదా సార్. ఏం చేయాలి ఇప్పుడు? 70 ఏళ్ళ సంచి చేస్తున్నాం మేము. 70 ఏళ్ళు అవుతున్నది, ఇప్పుడు 70 ఏళ్ళు అవుతుంది మేము ఆ సాగు అటు చేసి. మరి ఇప్పుడు ఏం చేసాం సార్? చేసేటప్పుడు అధికారులు ఏం చెప్తారు? అంత బలవంతం పెట్టి చేసుకోరి మీరు ఎంతనన్నా కొట్టుకోరి చేసుకోరు అని ఒక నాయకుడు చెప్పి నిన్నాడు. ఆడున్నాడో చచ్చిపోయిండో ఇప్పుడు మాకు బాధ అయిపోయి. ఇప్పుడు ఇవి పంచి ఇట్లా అట్లా అట్లా అంటారు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన సందే ఈ గడబడలు అయిపోయిండు, గడబడ అయింది. ఏం చేయాలి మేము? చెప్పులు మెడకేసి కొట్టమానే ముద్దుగా దండం పెట్టించుకునే ఆయన పెట్టాం, మేము పెడితే ఇప్పుడు మమ్మల్ని ఇంత బాధ ఎందుకు పెడుతున్నాడు? మరి ఓట్లు ఏరు పట్టాలి ఇస్తామన్నారు అయితే వేసినాం కదా సార్. మరి ఇప్పుడు ఆ మాటకు ఇల్వ లేదా? మాకు ఇల్వ లేదా చెప్పు? ఆయనకి ఇల్వ లేదా? మాకు లేదా? మనం గిరఫ్తారు చేశారు సార్. ఇంట్లోకి బయటకు వెళ్ళనియలే. ఇంట్లో టెంట్ కారణము ఏడున్న మొత్తం పాకిస్తాన్ కానీ చాలా ఘోరం చేశారు సార్. మమ్మల్ని అన్యాయం చేశారు మమ్మల్ని. ఈయన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏది కాలేజీలు ఉన్నాయి ఎవరి తురకాయ అవి ఉలగొట్టచ్చుగా. మాతానికి మేము అమ్మేదగలం సార్. ఆవులు లేక మేము గిరిమితే ఉరికెట్టోళ్ళం. మాతానికి వచ్చి ఇంతగానం రైతులను ఇంత 1000 మంది పోలీసులు సార్. మా ఇంటికాడ ఇదే మా ఇల్లు. మా ఇంటికాడ 4 పోలీసులు ఇంట్లోకి గేటు తీయనిస్తలేరు. ఇంత ఘోరం చేశారు సార్. న్యాయం కాదు ఇది, అన్యాయం. మరి మేము ఎట్లా చేయాలి? ఎట్లా బతకాలి? మాకు ఒక నోటీస్ అని ఇస్తే మేము ఎక్కడ ముందు గురించి ఏం చెప్పారు అధికారులు? ఏం చెప్పారు? ఏం చెప్పారు సార్? మాకేం చెప్పలే. అది వస్తుంది రాదు అన్నారు. కాకపోతే ఎమ్మెల్యే ఏమన్నాడు, ఒక 500, 600 గజాలు ఇస్తామన్నారు. మేము ఒప్పలేము సార్. దాచేదేం పోయినాము, ఎమ్మెల్యే తానికి పోయినాము. 600 ఇస్తా అంటే మాకు ఎందుకు ఇస్తారు సార్? మాకు బిచ్చం ఇస్తున్నావా? మేము ఏళ్ళ మా తాతలు చేసారు, మా తండ్రులు చేసారు, మేము చేస్తున్నాం సార్. మేమిట ముసలో నేను నాది ఏం లేదు. మా ఇంటికి 10-15 ఏళ్ళు బతుకను తెలియదు. మరి ఇంకా నాకు ఇంకేం బతుకున్నా సార్ అంటే మేము ఒప్పుకోం సార్ అన్నాం. సరే మాకు భూమే కావాలి సార్ అన్నాం. ఈ భూమి సరే నువ్వు ఇది తీసుకుంటే ఇంకెక్కడా ఇయ్యను కాదన్నాడు. మరి మేము ఎక్కబోతాం సార్ ఇప్పుడుగా? ఇంత అన్యాయం చేసిండు మాకు. సరే మేము ఏమన్నాము, ఒక 1500 గజాలు ఇయ్యి, ఓ 50 లక్షలు ఇవ్వమన్నాం. చెప్పినాము. అంత కాదు, ఒక 6 గజాల 600 గజాల కన్నా 6 గజాలు ఇవ్వము. 600 గజాల కన్నా 6 గజాలు గిట్ట ఇవ్వము, నా తొని కాదు అన్నాడు. అప్పుడు మేము ఏం ఆలోచన చేసుకున్నాం అంటే దాసేదేం సార్, ఈ సాయి ఇట్లా అంటుండు కదా, మనం అందరం కలిసి చేస్తామని మేము ఇట్లా అనుకున్నాం సార్. ఇంత పెద్ద ఎత్తున అయితే అని మేము కలగా అనుకోలే. రైతులం కదా సార్, మేము పొజిషన్ తిరిగిన వాళ్ళం కాము. మేము వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళం. ఇలా కేసులు చేసి అది చేస్తే ఏమంత అనుకోవాలి మేము? మాకు ఎక్కడ అర్థమైంది. ఇప్పుడు ఆ కోర్టు ఎక్కడో మాకు తెలియదు సార్. పొలం తీసుకోవాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక 3 నెలల నోటీస్ పీరియడ్, లేక మాకు వాగ్దానం ఇవ్వాలిగా రైతులకు, ఒక నోటీస్ పీరియడ్ ఇవ్వాలి. అట్లా ఏం లేకుండా డైరెక్ట్ వచ్చి అటాక్ చేసేసి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చేసే వరకు మేము రైతులము అప్పుడు అందుబాటులో లేము. ఒక 200-300 మందే ఉన్నాం. మా అన్న ఇప్పుడు కుమార్ నరసింహ అనే మా అన్న, ఆయననే మా గురించి అంత మా ఊరి గురించి పోరాటాన్ని ఆయననే అటాక్ చేసి మొత్తం హాస్పిటల్లో పాలు చేశారు సార్. కాసేపు క్రితం నరసింహ, ఎవరైతే కుమార్ నరసింహ ఉన్నాడో బౌదూర్గూడ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన్ని కూడా ఎట్లా గాయపరిచారో మనకు కనిపిస్తాయి. ఇంతకు ముందే హాస్పిటల్ నుంచి వచ్చి డిశ్చార్జ్ అయ్యి ఒకసారి మాట్లాడదాం నరసింహ గారితో. ఏం జరిగిందో కూడా అడిగి తెలుసుకుందాం. ఒకసారి ఆ గాయం చూడొచ్చు, ఎంత ఘోరాతి ఘోరంగా పోలీసులు దాడికి పాల్పడ్డారో మనకు కనిపిస్తోంది. నరసింహ గారు నమస్తే. ఏం సార్ ఆ రోజు ఏం జరిగింది అసలు? ఎందుకు ఇంత స్థాయిలో మీ మీద దాడి చేయాల్సి వచ్చింది పోలీసులు? వాళ్ళకి ఒక్కటే సార్, వాళ్ళు మా భూములు లాక్కోవాలన్న ఉద్దేశంతో ఈ హైడ్రాని పోలీస్ వాళ్ళని తీసుకొని వచ్చేసి రాత్రే తీసుకొచ్చారు. రాత్రే తీసుకొచ్చి ఇక్కడ ఫంక్షన్ హాల్ అన్న ఒకటి ఉంది. ఆ ఫంక్షన్ హాల్లో అక్కడ అందరిని కూడా స్టే చేయించారు. వాళ్ళని చేయించేసి ఏం చేశారంటే మబ్బుల 5 గంటలకే మరి హైకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి సార్. ఏమనంటే ఇప్పుడు హైడ్రా వాళ్ళు శనివారం ఆదివారం చేయొద్దని కూడా ఉంది. ఇప్పుడు ఈ హైకోర్టు ఆర్డర్ను కూడా ధిక్కరించి కోర్టు కూడా ఈ మీడియా పరంగా కూడా మా రైతుల బాధను తెలుసుకొని కూడా సార్ మళ్ళొకసారి ఈ హైడ్రా అధికారులన లేకపోతే ఇంకా వాళ్ళకి సంబంధించిన అధికారులను అందరిని కూడా పిలిచి, ఆదివారం ఏముంది సార్, శనివారం ఏముంది, హాలిడే ఉన్న రోజే వచ్చి నీకు దొంగతనం ఏమో సార్, నీ ప్రభుత్వ భూమి ఉందనుకో, రికార్డులు ఎట్లుంటే రికార్డ్ పరంగా నీ ప్రభుత్వ భూమి ఉంటే
మీరు వచ్చి బాజాబ్తో వచ్చి రండి, మీరు వచ్చేసి తీసుకోండి. ఇప్పుడు నీ రికార్డ్ ఏడున్నదో, ప్రభుత్వ భూమి ఎంత ఉన్నది, ఏ సర్వే నెంబర్లు ఎంత ఉంది, ఏ సర్వే నెంబర్లు ఎంత ఉంది అనేది మీరు తీసుకోండి. ఇప్పుడు అట్లా తీసుకోకుండా ఏం చేస్తున్నారు అంటే దౌర్జన్యంగా వీళ్ళ దగ్గరికి వెళ్ళి గుంజుకోవాలి, లాగుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న పని. శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్నాం. అక్కడ ఆడికి వచ్చిండు, చెప్పిన నేను, మీ రికార్డు తీయండి సార్, నీ ప్రభుత్వ భూమి ఎంత ఉందో రికార్డు ఉంటుంది కదా, ఇప్పుడు ఆ రికార్డులో చూసి తీసుకుందామని. రికార్డులు అంతా కూడా తారుమారు చేశారు సార్, ఒక్క రికార్డు కూడా లేకుండా మా భూమిని అంతా కూడా రికార్డులు ఉన్నట్టు తారుమారు చేసి ఇది ప్రభుత్వ భూమి 650 ఎకరాలు ఉంది అని మన గవర్నమెంట్కు నివేదిక పంపించారు. ఆ నివేదిక ఆధారంగా వాళ్ళు ఏం చేశారు, ప్రభుత్వము అయ్యో ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంది కదా, ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంది, ఈ పొలం మనం తీసుకుంటే ఏదన్నా ఒకటి ప్రాజెక్ట్ వేసుకోవచ్చు, లేకపోతే ఏదన్నా దోసుకోవచ్చు అనే ఉద్దేశంతో చేసిన పని ఇది. ఇక్కడ సార్ రికార్డులో మాత్రము ప్రభుత్వ భూమి అని కూడా ఎక్కడ కూడా ఇన్ని 100 ఎకరాలని లేదు. అందుకోసం మేము ఏమంటున్నాం అంటే మా రైతులందరం కూడా ప్రభుత్వ భూమి ఎంత ఉందో చెప్పమని శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్నాం. అక్కడ ఒక టెంట్ వేసుకొని నిరాహార దీక్ష చేస్తున్నాం. మరి నిరాహార దీక్ష మేము ఏ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయలేదు, లేకుంటే ఎవరిని కూడా డిస్టర్బెన్స్ చేయలేదు. చేయనప్పుడు మరి మేము శాంతియుతంగా చేస్తున్నప్పుడు మా మీద దాడి చేయదు కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేసారు, శనివారం రోజు ఆదివారం రోజు ఈ హైడ్రా అధికారులను పంపించేసి, హైడ్రా వాళ్ళు పోలీసు వాళ్ళు సేమ్ అట్లనే ఉన్నారు సార్, ఇది హైడ్రా గుర్తుపట్టడానికి లేదు, వీలు లేదు. ఇప్పుడు వచ్చేసి ఏం చేసారు, ధనార్దన్ ఫెన్సింగ్ చుట్టూ ఫెన్సింగ్ చేద్దాం 650 ఎకరాలు కానీ ఆ మిషన్లు తెచ్చిండ్రు, పైపులు తీసుకొచ్చారు, కాంక్రీట్ తీసుకొచ్చి ఇంత ప్లాన్ తోనే వచ్చారు. వాళ్ళు ఎంత గుంతలు పొక్కలు కొట్టుకుంటా దాంట్లో పైపులు పెట్టుకుంటూ సిమెంట్ వేసుకుంటా ఎంబడే జాలి గుంజుకుంటూ వస్తున్నారు. ఇంత దౌర్జన్యం ఎందుకు సార్? ఇప్పుడు ఆర్టీఓ గారు వచ్చేసి నేను ఇది ప్రభుత్వ భూమి నేను తీసుకుంటా, మీకు ఎకరాకు 500 గజాలు ఇస్తానంట అన్నాడు. అవును సార్, నీ ప్రభుత్వ భూమి ఏడుందో, నీ రికార్డులు ఏడుందో చూపించండి సార్ అన్న. కాస్రా ఉంది అన్నాడు. అవును సార్, నా దగ్గర కూడా కాస్రా ఉంది, నా దగ్గర కూడా విలేజ్ మ్యాప్ ఉంది, నా దగ్గర కూడా సేతువారు కూడా ఉంది, నా సేతువారు చూడండి సార్ అని చూపించిన. నేను సేతువారులో విలేజ్ మ్యాప్ చూపించిన నీ దగ్గర ఉంది, పనిచేయదు, అది నీ ఇంప్లిమెంటేషన్ కాలేదన్నాడు. మరి నీ కాసర ప్రకారంగా ఉన్న 650 ఎకరాలని నీ దగ్గర ఉన్న రికార్డు చూపి అన్న. ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటున్నా ఆయనతో, ఎవరితోని, ఆర్డీఓ గారితో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే ఏం చేసిండు, ఈ పోలీసు వాళ్ళందరూ రాను, ఇక ఈయన ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటాను, ఆర్డీఓ గారు ఇంకా జరిగింది, పోలీసు వాళ్ళందరూ రాను, నన్ను ఇక్కడ పట్టుకొని వాళ్ళ బళ్ళె నూకుపోరా, ఈయన తీసుకుపోయి వాళ్ళ నూకేసే పోరా, ఇటు చాలా మాట్లాడుతున్నట్టనని తీసుకుపోయి బళ్ళె నూకేసారు. బళ్ళె నూకేసాక వాళ్ళ పోలీసు వాళ్ళు అంతా గుద్దుకుండా వాళ్ళ తీసుకుపోయి నూకేసారు సార్. ఇక అప్పుడు నేను స్ప్రో తప్పి పడిపోయినా, ఇక నాకేం అది కూడా లేదు. లేకపోతే ఇక అంత రైతులందరూ కలిసి ఇక తీసుకొని ఇక ఇళ్ళందరూ కలిసి మా పిల్లలు వీళ్ళు కలిసి నన్ను హాస్పిటల్ తీసుకుపోయారు. అది ఉంటాకలి అక్కడ కానీ మొత్తం కమిలిపోయి ఇంత దౌర్జన్యం సార్. ఇప్పుడు తగ్గింది కాబట్టి హాస్పిటల్లో చూపించుకున్నా, ఇప్పుడు తగ్గింది. ఇంత దౌర్జన్యంగా ఈ విధంగా చేస్తుంది సార్. మాకేందంటే నేను గీడి ఇస్తున్నా, ఈ ప్లేస్ ఇస్తున్నానని కూడా చెప్పలేదు. ఆయన ఏం చేసిండు, మా ఎమ్మెల్యే గారు 4-5 సార్లు పిలిచిండు, మాట్లాడిపించిండు, మాట్లాడలేదు అంటలేం. ఎమ్మెల్యే గారు ఏం చేసిండంటే ఆర్టీఓ గారితో, ఎంఆర్ఓ గారితో, మన కలెక్టర్ గారితో కూడా మాట్లాడిపించండు. కలెక్టర్ క్యాంప్ ఆఫీస్లో పోయినాం మేము అందరం, ఎమ్మెల్యే గారు కూడా వచ్చిండు. పోయిన తర్వాత మేము చెప్పినాం ఒకటేనా, మేము ఏం చెప్పినామంటే సార్ ఇది పట్టపొలం సార్, మాకు పట్టాలు ఇవ్వండి సార్ మాకు అన్నాం. కలెక్టర్ గారు ఏమంటారంటే అది పట్టపొలం కాదు బాబు, ఇది పట్టపొలం కాదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ అంటే మీ దగ్గర రికార్డు చూపి మనం. ఇప్పుడు ఆయన రికార్డు చూపించినప్పుడు ఆయన దగ్గర అదే రికార్డు ఉంది, మా దగ్గర అదే రికార్డు ఉంది. చూడండి సార్ 62 సర్వే నెంబర్ ఎంత ఉంది, మీరు అలా చూడండి అంటే అది ఉన్నది బాబు, ఇది ఇంప్లిమెంటేషన్ కాలేదు, మా కాసరలో మాత్రం 650 ఎకరాలు ఉందన్నాడు. మీ 650 ఎకరాలు మేము తీసుకుంటాము, మీకు ఎకరాకు 400 గజాలు ఇస్తామని ఆర్టీఓ కలెక్టర్ గారు అన్న. ఆ 400 గజాలు మాకెందుకు ఇస్తాం సార్, మేమేమన్నా భూములను ఏమన్నా కబ్జా పెట్టుకునేయా, లేకపోతే ఏమన్నా దొంగతనం గుంజుకునే కావు కదా, మాకెందుకు ఇస్తామని మేమన్నాం. లేదు నేను 400 గజాలు ఇస్తా, 500 గజాలు ఇస్తా అన్నాడు. మేము 500 కూడా ఒప్పుకోలేదు. మా ఎమ్మెల్యే గారు ఏం చేసిండంటే అది కాదు 500 కాదు ఏం కాదు, నేను సీఎం గారితో మాట్లాడినా 600 గజాలు ఇస్తాడు. సరే 600 గజాలు కూడా మాకు వద్దు సార్, మాకు 600 గజాలు తీసుకుంటే మేము బతకలేం సార్, మాకు పట్టాలు ఇవ్వాలంటాను. అంటే సరేలే ఇక మేము కోర్టుకు కూడా పోయినాం సార్, మా కోర్టులో కూడా స్టేటస్కో ఆర్డర్ వచ్చింది అని అంటే, సరే మీరు కోర్టుకు పోయారు కదా, స్టేటస్కో ఆర్డర్ వచ్చింది, మరి మీ ఎంబడే నేను ఉంటా అన్నాడు. సరే అని వచ్చినాం. వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఇట్లా కోర్టుకు పోయినాం సార్, ఇంటికాడికి పోయినాం, మా ఎమ్మెల్యే గారు ఇంటికాడికి పోయి మా ప్రకాష్ గౌడ్ అని ఇంటికాడికి పోయినాం. సార్ మళ్ళీ ఇట్లా స్టేటస్కో ఆర్డర్ వచ్చింది సార్, మీరు మాకు ధైర్యంగా మా ఎంబడి ఉంటే మేము ముందుకు పోగలుగుతామంటాను. మీ ఎంబడి ఉంటే పోయాను, మీ ఎంబడి ఉంటే ఇంకోటి కూడా చెప్పినాం, ఇట్లా మీరు సీఎం గారి దగ్గర కూడా ఒకసారి అపాయింట్మెంట్ తీసుకోండి సార్, మేము మా రైతుల బాధ కూడా ఆయనకి చెప్పుకుంటాం సార్ ఒకసారి అంటే చెప్పినాం. ఆయన ఏమన్నాడు మా ఎమ్మెల్యే గారు, సరే తీసుకుంటా అన్నాడు. తీసుకున్న తర్వాత ఇక
వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ 4-5 రోజులు అయిపోయింది, 10 రోజులు అయింది. మాకు ఎక్కడ పిలుపు రాలే మా ఎమ్మెల్యే గారి నుంచి. పిలుపు రాకపోతే మళ్ళీ మేమే పోయి సార్ మరి ఎట్లా సార్ నువ్వు కేసీఆర్ ఆయన దగ్గర తోలుకపోతాంటివి రేవంత్ రెడ్డి దగ్గరికి, సీఎం గారి దగ్గరికి, మరి ఇంకేందో నేను మాట్లాడినా, నేను సీఎం గారితో మాట్లాడితే అంతనే 500 గజాలకు ఏమి ఇవ్వమన్నాడు, అయినా నేను కొట్లాడి 600 గజాలు ఇప్పిస్తున్నా, ఇక మీ ఇష్టం ఉంటే తీసుకోరు లేకుండా లేదు, 600కు 6 గజాలు కూడా నేను ఎక్కిపోయాను అంటున్నాడు. ఇక మేము వచ్చి శాంతియుతంగా నిరాహార దీక్ష ఒక టెంట్ వేసుకొని చేస్తున్నాం. దాదాపుగా 7-8 రోజులు అవుతుంది చేస్తున్నాం. 9 రోజులు అయిన చేస్తున్నాం. ఇక డైరెక్ట్ మొన్న వచ్చేసి మన శనివారం నైటు వాళ్ళంతా ఇక పోలీసులంతా మోహరించుకున్నారు. వాళ్ళ కారణం వాళ్ళు మోహరించుకొని తెల్లారి మబ్బుల 4 గంటలకల్లా ఊర్లో మొత్తం ఇంటింటికి ఒక పోలీసు అని పెట్టారు. ఈడ ఇంటింటికి ఒక పోలీసు ఆయనని పెట్టారు. మా 650 చుట్టూ మొత్తం అంతా ఎవరు బయటకు వెళ్ళొద్దు, ఎందుకంటే వీళ్ళు బయటకు వెళ్ళి లొల్లి చేస్తారని. అట్లా ఎందుకు సార్? ఇప్పుడు నీ రికార్డు ఉంటే నీ రికార్డు ముందర పెట్టుకొని చేస్తే మేము అందరం ఎందుకు పోతాం సార్? ఇప్పుడు మాకు నువ్వు దౌర్జన్యంగా చేస్తున్నావు కాబట్టి ప్రతి ఒక్కరు అడ్డుకుంటగలుగుతారు, రైతులందరూ కూడా. మళ్ళీ ఏం చేశారు? కరెంటు కూడా కట్ చేశారు, కరెంటు బంద్ చేశారు. కనీసం ఊళ్ళో బావుల కాడికి పోయి ఇంత పశువులకు నీళ్ళు దాపుకుందామంటే ఓనిస్తలేరు. కనీసం ఆయన పశువులకు మేతేతామంటే ఓనిస్తలేరు. కనీసం నీళ్ళు పెడదామంటే కూడా ఓనిస్తలేరు. మరి ఎట్లా సార్? ఎట్లా ఉండాలి? ఇంత దౌర్జన్యంగా ఇంత చేసి మమ్మల్ని అన్ని కూడా ఆగమాగం చేస్తారు సార్ మా రైతులు. నేను ఇంటి దగ్గర ఉన్నా, మా ఆయన అక్కడ ఉండు. ఇంటి దగ్గరకేని ఈయన శ్రోధ పడిపోయి మమ్మీ డాడీ ఇట్లా అయింది అన్న కొడుకు ఫోన్ చేస్తే పోతుంటున్నాను ఫోన్ చేస్తలేరు సార్. మా ఆయన ఇట్లుండ అంటే కూడా పోలీసు వాళ్ళు ఇంత దౌర్జన్యం చేయొద్దు కదా సార్. ఓవేళ మా ఆయన చనిపోతే మా పరిస్థితి ఏంది? నేను నా పిల్లలు ఎక్కడైతాం సార్? ఎవరు చూస్తారు సార్? ఆ గవర్నమెంట్ వచ్చి చూస్తారా? ఎవరు చూస్తారు సార్? ఇప్పుడు ఆయన న్యాయం కోసం పోరాడుతుండు. ఊర్లో ఒక్కరు మాట్లాడాలంటే పెద్ద మనిషినో ఈయననే మాట్లాడుతున్నాను సంపాదించ ట్రై చేసిరు సార్. ఇంతగానం ఇంత మోసం చేస్తారు సార్. ఆయన ప్రకాష్ గౌడ్ అని తమ్ముడు అని చాలా సపోర్ట్ చేస్తా నీకు అని ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుంచి సపోర్ట్ చేస్తా అని ఇప్పుడు చంపనీకే ఇట్లా తయారు చేసిండు సార్. చచ్చిపోయేది ఏం తక్కువ లేదు సార్. నా పిల్లలు నా అదృష్టం ఉంది ఇట్లా వచ్చిండు సార్. ఆ రోజు మధ్యాహ్నం వరకు నోటి మాట లేదు, ఏది లేదు సార్. అందరినీ హార్ట్ వచ్చి చనిపోతాం, మాకు ఎవరు దిక్కు సార్? న్యాయం కోసం పోతే ఇట్లా చంపనీకే చేస్తారు. ఏం కొట్లాడుతున్నాం? మేము న్యాయమే అడుగుతున్నాం, ఇంత ఎక్కువ అడుగుతున్నాము. అంతేగాని ఆయన మొత్తం భూమి ఈయన అంటలేదు, ఇస్తాను అంటుండు. ఈయన ఇట్లా అడిగేటకల్లా ఈయనని ఇట్లా చేసిరు సార్. మొత్తం అట్లా గుద్దిరు. ఇంకా డాక్టర్స్ చెప్పిరు సార్ ఆ లివర్ కు బోర్కి ఇప్పుడు చూపియదు, తర్వాత చూపిస్తే ఎక్కడైనా డ్యామేజ్ అయితే కడుపులు అంటే ఎక్కడంటే అక్కడ గుద్దిరు సార్. కడుపు ముట్టనీయలేదు సార్ పోయినాక. ఎక్కడ కూడా ముట్టనీయలేదు, అసలు సోయిలో లేదు. మధ్యాహ్నం వరకు 2-3 గంటల వరకు లేడీస్ కొంచెం కారం జల్లిరని వైరల్ చేస్తారు. దాని మీద కూడా కేసులు పెట్టారు లేడీస్ మీద కరెక్టా? పొద్దున నుంచి సాయంత్రం వరకు కనీసం ఇంత వాష్రూమ్ కోరుకుంటా తినకుండా చిన్న పిల్లలు ఏడుస్తున్నా కానీ తిననీకే కూడా ఇంతగానం అది చేయొద్దుగా సార్. ఒక పాకిస్తాన్ వాళ్ళని చేసినట్టు చేసిరు సార్. ఇంతనేనా? కొట్లాడే మనిషిని చంపేటట్టు చేసిరు సార్. మాకేదో ఒకటి మీరే న్యాయం చేయాలి. మళ్ళీ ఎవరు వస్తారా? ఏ సీఎం వస్తారా? ఎవరు వస్తారా? ఇప్పుడు ఎట్లా మేము బతుకు తెరుగు దాని మీదనే. ఇప్పుడు మేము చనిపోయినా సరే ఇప్పుడు మొత్తం మేము కొట్లాడతాం, మేము అవయ్యి అందులోనే ఉంటాం అంతే. చనిపోయిన మా పిల్లలతో సహా మేము చనిపోయినా సరే మాకు న్యాయం జరగాలి. మరి అంత అన్యాయం చేయొద్దుగా సార్. కరెంటు తీసేయడం ఏంది? ఆడోళ్ళ మీద కేసు నైట్ వరకు ఎక్కడెక్కడనో తీసుకుపోయి వదిలేస్తే లేడీస్ ఎక్కడి నుంచి వస్తారు? ఆధార్ కార్డులు చూపిమనంటే మేమేమన్నా పాకిస్తాన్ వాళ్ళకు ప్లేస్ ఇస్తున్నారు మన భారతదేశంలో. ఇక్కడ మా ఊరి మీద మాకు ఇంత హక్కు లేకుండా ఇట్లా చేసుకోవడం కరెక్టేనా సార్? సో ఇది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నరసింహకు సంబంధించినటువంటి కుటుంబీకులుగా నరసింహ గారు చెప్తుంది. పెద్ద ఎత్తున దాడి చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికి కూడా ఇంకా నొప్పులు ఉన్నాయి. అది పాకిస్తాన్ చూసినట్టుగా ఆధార్ కార్డులు చూపిమని పెద్ద ఎత్తున బలవంతం చేసిరు. మహిళలను చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసి వాళ్ళని దాడి చేసి లాస్ట్కు కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే చంపేందుకే కుట్ర చేస్తున్నారు. న్యాయం కోసం గ్రామం కోసం పోరాడుతుంటే ఆఖరికి నరసింహ లాంటి వ్యక్తిని చంపేందుకే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి, అప్పటిదాకా మేము మా భూములు ఇచ్చేది లేదని స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ నాయక్తో రాజేష్ బౌదూర్గూడ నుంచి.